అచింత్యవ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారాయ మూర్తయే బ్రహ్మణే నమః. మహాభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శారదా చంద్రమౌళీశ్వర అనుగ్రహంతో, శృంగేరి జగద్గురుల యొక్క అనుగ్రహంతో ఇవాల్టి గురుగీతను ప్రారంభిద్దాం. 115 వరకు మనం చెప్పుకున్నాము. గురువు యొక్క ప్రాముఖ్యత, ఎలాగ ఆరాధించాలి. అదే గురువు శివస్వరూపంగానే మనం దర్శనం చేసుకుంటూ ఉంటాము. ధ్యాన వైభవము అని చెప్పి ఆ ప్రకరణలో 108 శ్లోకాలు అయ్యాక చూసాము. అంటే గురువుల యొక్క విశిష్టత చూసి ఆ గురువుని ఎలాగ ధ్యానించాలి అన్నది మనం అంటే మననము, ధ్యానము నిరంతరము కూడా అది చేసుకుంటూ కూడా సర్వ సుఖస్వరూపమైన వాడు ఎప్పుడు కూడా తెల్లని స్వరూపంలో ఉన్న గురువుని మనం ధ్యానిస్తూ ఉంటామన్నమాట. తెల్లని వస్త్రములు, తెల్లని పువ్వులతో అర్చన చేస్తున్నట్టు ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము. ఆయన్నే స్మరించాలి, భజించాలి, ఆయన గురించే మాట్లాడుతూ ఉండాలి. అలాగా అనేక రూపములుగా. అలాగే బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అని అత్యద్భుతమైన ధ్యాన శ్లోకం ఇది. సో ఇది పూర్తిగా గురువు పరబ్రహ్మ స్వరూపము అన్న భావనతోనే ఉంటుందన్నమాట. సర్వ సుఖ స్వరూపుడు బ్రహ్మానందం అంటే సాక్షాత్ పరబ్రహ్మమే అన్నమాట. ఇక్కడ ఆనంద స్వరూపుడు, పరమ సుఖదం. పరమ సుఖదం అన్నప్పుడు పరమమైన సుఖదము, అన్ని సుఖాలకి మూలమైనది, అలాగే పరమమైనది అంటే అంతిమమైనది, ఇంకా దాన్ని మించినది ఏది లేదు. కేవలం అన్నప్పుడే అది ఒకటే ఉన్నది, అది జ్ఞాన స్వరూపమే, ఇంకా వేరేవి చెప్పడానికి వీల్లేదన్నమాట. అలాంటి ద్వంద్వాతీతుడు, గుణాతీతుడు ఆయన ఆ గురువునే ప్రార్థిస్తున్నాం మనము. వందే గురూణాం చరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధే జనస్య ఏ జాంగలికాయమానే సంసార హాలాహల మోహశాంతి అని ఆ ఈశ్వరుడు ఎలా అయితే విషాన్ని ఎలా తీసేసాడో సాగర మథనం సమయంలో గురువు కూడా మనలో ఉన్న అశాంతి అన్న మోహం అన్న హలాహలాన్ని ఆ గురువు కూడా తీసివేయగలడు. అదే చాలా విచిత్రం చూడండి. సముద్రంలో, పాల సముద్రంలో, అది సముద్రంలో, క్షీర సముద్రంలో దాని లోపల కలిసిపోయి ఉంది అది విషము అవన్నీ. అందుకే కదా చిలికినప్పుడు వేరేగా వచ్చింది. ఇప్పుడు ఒక పాలల్లో కానీ పెరుగులో కానీ వెన్న ఎలా ఉంది, కలిసిపోయి ఉంటుంది దాంట్లో. అని చిలికినప్పుడు, మథనం చేసినప్పుడు అప్పుడు బయటకు వస్తుంది అది. అలాగే ఇది కూడా కలిసిపోయింది. సంసారంలో కూడా దుఃఖము అన్నది కలిసిపోయి ఉంటుంది, మోహము అన్నది. అదే నామరూపాత్మకమైనది, మమత అహంకారాలతో కలిసిపోయి ఉంది. దాన్ని మథనం అంటే సాధన మనం చేస్తూ గురువు గారి యొక్క ఆశీర్వాదాల్లో ఉన్నప్పుడు ఆయనే మనకి రక్షిస్తూ ఉంటారన్నమాట. విచిత్రం. అప్పుడు ఆ సాగర మథనం ఘట్టాన్ని అంతా గుర్తు తెచ్చుకుంటే అసలు ఆ మందర పర్వతాన్ని నిలబెట్టిందే కింద తాబేలు రూపంలో ఉండి, కూర్మ రూపంలో ఉండి నారాయణుడే నిలబెట్టాడనమాట. అలాగే తర్వాత దానిలోంచి అమృతాన్ని తీసుకొచ్చింది ఆయనే. శివరూపంలో విషాన్ని తీసింది ఆయనే. ధన్వంతరి రూపంలో అమృతాన్ని ఇచ్చింది ఆయనే. మళ్ళీ మోహిని అవతారంలో ఆ అమృతాన్ని ఎవరికి సరిగ్గా పంచాలి, అమృతం లభిస్తోంది కానీ ఎవరికి పంచాలి, ఎవరు దానికి యోగ్యులు, అర్హులు అని మళ్ళీ ఇచ్చింది కూడా ఆ భగవానుడే అన్నమాట. అన్ని అవతారాలు మనం ఒకటే ఘట్టంలో చూడొచ్చు అన్నమాట ఆ యొక్క సందర్భంలో. అలాంటి వాడు మన గురువు కూడా. యస్మిన్ సృష్టి స్థితి ధ్వంస నిగ్రహానుగ్రహాత్మకం కృత్యం పంచవిధం శశ్వద్భాసతే తం గురుం భజేత్. అంటే ఇక్కడ ఎవరి అందైతే సృష్టి స్థితి ధ్వంసము అంటే లయము, నిగ్రహానుగ్రహాత్మకం, నిగ్రహము అనుగ్రహము కూడా. నిగ్రహము అన్నప్పుడు ఇక్కడ 2 అర్థాలు వస్తాయి. ఈ మొదటి 3 మనకు అర్థమయ్యాయి, సృష్టి స్థితి లయలు. నిగ్రహము అన్నప్పుడు ఎలా ఉంటాయంటే గురువును ఉద్దేశించి కాబట్టి ఆ మాట మాట్లాడారనమాట. నిగ్రహానుగ్రహం అంటారనమాట గురువు దగ్గర ఎప్పుడు కూడా. ఎలాగా అంటే ఎవరైనా నిగ్రహించడం అంటారు. అంటే ఉన్న చోట ఆపడము, పట్టి కూర్చోబెట్టడము, దాన్ని నిగ్రహం అంటారు.
ఏదన్నా చేయకూడని పనులు ఎవరన్నా చేస్తుంటే నిగ్రహించారు, వారిని నిగ్రహించారు అన్న మాట మనం వింటూ ఉంటాం. దాన్ని నిగ్రహము అంటాం మనం. అట్లాగే అనుగ్రహం అన్నమాట, అంటే వారికి ఏదైనా వరాలు ఇవ్వడము, అలాంటివి అనుగ్రహించడము అంటాం. అది ఒక వైపు అర్థం చేసుకునేది. శాపం ఇవ్వడము నిగ్రహం. శాపానుగ్రహం అంటారు, అంటే శాప రూపంలోనే సద్బుద్ధి కలగడానికి అనుగ్రహిస్తారు గురువు. అంటే శాపమే అది, కానీ ఎప్పటికన్నా తరించడానికే ఇచ్చే శాపం. అది ఏదో కక్ష కట్టి వీడు పాడైపోవాలని కాదు, అందుకని అది అనుగ్రహ రూపంలో ఉంటుంది. అది ఒకటి. అది ఇక్కడ పంచముఖ శివుడు ఎప్పుడు మనకి, అంటే దక్షిణామూర్తి అదే నడుస్తోంది కాబట్టి ఇక్కడ చూసినప్పుడు సృష్టి స్థితి లయలు చేస్తారు. నిగ్రహము అన్నప్పుడు లయం అయిపోయాక ఈ యొక్క బీజములు ఉంటాయి, ఈ సూక్ష్మ శరీరం యొక్క వాసనలు, ఎవరి బీజములు అంటే కర్మ బీజములు, అవన్నీ కూడా పరమాత్మ యందే వెళ్ళిపోతాయి. కార్యములన్నీ కారణంలోకి వెళ్ళిపోతాయి. అవి జాగ్రత్తగా స్టోర్ చేయాలి, ఎక్కడ ఉన్నవి అక్కడ. దాని నిగ్రహం అక్కడ ఉంచుతాడు అన్నమాట పట్టి. అంతేకాని కలగా పులగం అయిపోదు. ఎవడో దరిద్రం ఇంకోటికి అంటుకోవడము, ఎవరో కర్మలు ఇంకోళ్ళకి అంటుకోవడం అట్లా ఉండవు. ఎవడి కర్మలు వాడు యథాతథంగా మళ్ళీ ఇచ్చేస్తాడనమాట. ఇక్కడ వరకు ఒకటి. ఇదంతా ప్రాకృతంగా జరిగేది, ప్రవృత్తి మార్గంలో జరిగేది. మళ్ళీ కర్మలు ఇవ్వడము, మళ్ళీ సృష్టి స్థితి లయలు ఆ బీజములతో నడుస్తాయి. అనుగ్రహము అన్నప్పుడు కేవలం ఇక్కడ మోక్షమే చెప్తున్నారనమాట. మోక్షాన్ని ప్రసాదించడమే అనుగ్రహము. ఆ పంచముఖుడు పరమేశ్వరుడు కూడా మోక్షాన్ని ఇస్తాడనమాట. గురువు కూడా మోక్షాన్నే ఇస్తాడు కాబట్టి గురువుని ముఖ్యమైనది అంటే అంతిమమైనది ఇవ్వగలిగా అంటే ఇవి సాధారణంగా ఇచ్చినట్టే అనమాట. ముందు అన్నీ కూడా వీటిల్లో ప్రయోజనం ఏముంది, ఇంకా ప్రవృత్తి మార్గంలో నివృత్తి మార్గంలోనే ఇచ్చేస్తున్నాడు గురువు మోక్షాన్ని. అసలైనదే ఇచ్చేస్తున్నాడు అనమాట నేరుగా. అందుకని గురువే గొప్ప, మనకి గురువే ఆ స్వరూపంగా దర్శనం మనకి మనం దర్శించుకోవాలి. కృత్యం పంచవిధం శశ్వద్భాసతే తం గురుం భజేత్. ఇలాంటి పంచవిధములైన కార్యములన్నీ కూడా గురుస్వరూపంలోనే ఆ పరమాత్మ చేస్తున్నాడు, లేదా పరమాత్మ స్వరూపంలోనే గురువు కూడా చేస్తూ భాసిస్తూ ఉన్నాడు. పాదాబ్జే సర్వ సంసార దావకాలానలం స్వకే బ్రహ్మరంధ్రే స్థితాంభోజ మధ్యస్థం చంద్రమండలం. పైన ఇందాక పంచకృత్యములు చెప్పారు, ఇక్కడ పాదాబ్జే సంసార దావకాలానాం స్వకే బ్రహ్మరంధ్రే స్థితాంభోజ మధ్యస్థం చంద్రమండలం. అంటే గురువుగారి పాదములు ఎలా ఉంటున్నాయి, ఎక్కడ దర్శనం చేసుకోవాలి, లేదా వారి పాదములలోనే అమృతతుల్యం. పాదాబ్జే అన్నారు కదా, అంటే వారి పాదములలోనే ఎలా చూడాలి మనము అంటే అదొక గొప్ప సంసారం అన్న అగ్ని, సంసారాన్ని దగ్ధము చేసే ఒక అగ్ని లాగా వారిని దర్శనం చేసుకోవాలి. సంసారం అన్న అరణ్యములను దగ్ధము చేసే ఒక పాదములవి అన్నట్టే మనం చూడాలి. అలాగే బ్రహ్మరంధ్రే స్థితాంభోజ, ఈ బ్రహ్మరంధ్రం అని ఇక్కడ చెప్తూ ఉంటారు. చిన్నపిల్లలకి ఇంకా అది మాడు మూసుకోదన్నమాట, అక్కడ కొంచెం మనకు తెలుస్తుంది, అది బ్రహ్మరంధ్రము అంటారు. అయితే అది బయట కనపడేది, కానీ అసలు లోపల ఉన్న సుషుమ్నా నాడి అవన్నీ నాడులు కూడా అక్కడ అంతిమంగా ఉంటాయి, లేదా అక్కడ ప్రారంభం అవుతూ ఉంటాయి. అక్కడి నుంచే అమృత వర్షములు ధారణ మొత్తం వస్తూ ఉంటుందన్నమాట. అందుకే చక్రాలు భేదన చేయడము ఇలాంటివన్నీ చెప్పేటప్పుడు వీళ్ళు ఎక్కువ ఏమిటంటే ఆ పైన సహస్రారం దగ్గరకు వెళ్ళాలి, సహస్రారము అది చెప్తూ ఉంటారు వాళ్ళు. అదంత తేలికేమి కాదు, అలా అనుకున్నంత మాత్రం అయ్యేవేం కావు. అందుకని ఈ నుదుటి దగ్గర ఈ చక్రాలన్నీ భేదించాయి. ఇక్కడ సహస్రార చక్రము కమలము అంటారు. కమలము అన్నప్పుడే 100 రేకులు ఉన్న పద్మం అన్నమాట, అంటే 1000 లేదా 1000 అనంతవాచకం. అదంతా శతమనంతం అన్నది, లేదా శతం సహస్రం అనంతం అన్నది అనంతవాచకం. అనేకములైన రేకులతో కలిగిన ఒక పద్మము చక్కగా ఇక్కడ ఉంటుంది. దాని మధ్యలో అక్కడ బ్రహ్మరంధ్రం మధ్యలో ఆ పద్మం ఉంటుంది విచ్చుకొని, దాని మధ్యలో చంద్రమండలం ఉంటుంది. అక్కడ గురువు గారిని మనము దర్శించుకోవాలి ఇక్కడ. అందుకే నేను చెప్పాను, ఇలా గురు పాదుకలు అక్కడ మనం అలవాటు చేసుకోవాలి, అక్కడ నమస్కారం చేసుకోవడం. ఎందుకు అంటే అంతిమమైన మార్గంలో ఉన్నవాళ్ళు, చక్కటి సాధన చేసుకునేవాళ్ళు, వీళ్ళందరూ కూడా
వారికి చిత్తశుద్ధి లభించాక, విశుద్ధ చిత్తం లభించాక వారికి అక్కడి నుంచే అమృత ధారలు, ఆ నాడీ వ్యవస్థ నుంచే అమృత ధారలు అన్నది కారుతూ ఉంటాయన్నమాట. ఇలా ఒళ్ళంతా 72,000 నాడులు అన్నింటినీ కూడా తడుపుతూ ఉంటుందన్నమాట. అది చాలా అద్భుతమైన అవస్థ. అది ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా అట్లా నీళ్లు కారిపోతూ ఉంటాయా, అమృతం కారిపోతూ ఉంటుందా, తెలుస్తుందా అంటే అది మనం చెప్పలేము. కానీ అమృతము అన్నప్పుడే ఆనంద స్వరూపమైన వాడి చక్కటి స్వస్వరూపానందము అన్నది అర్థం చేసుకోవాలి మనం. కానీ చంద్రమండలం అన్నప్పుడే ఆ చంద్రుడు కిరణాల్లోంచి అమృత దృక్కులు వస్తూ ఉంటాయి, లేదా అమృత కాంతులు వస్తూ ఉంటాయి. అలాగా గురువుగారి పాదుకల్ని ఇక్కడ చూసారా, ఒకటేసారి అక్కడ దావాగ్ని అన్నారు సంసారానికి. కానీ అదే ఎలాంటిది అంటే అమృత బీజం. అది మళ్ళీ నెత్తి మీద పెట్టుకునేసరికి ఆ పాదుకలు అక్కడ స్మరించగా అవి అమృతముగా మారుతూ ఉంటాయి అన్నమాట. అంటే అగ్నికి ఉన్న ఒక గొప్ప లక్షణం అది. అది శుచి చేస్తుంది. కావలసినంత మోతాదులో ఆ అగ్ని ఉంటే, ఎక్కువగా అయిందంటే దగ్ధం చేస్తూ ఉంటుంది అన్నమాట. సంసారాన్ని దగ్ధం చేస్తుంది, చిత్తాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే అమృత దృక్కులను కూడా ఇస్తూ ఉంటుంది. అలాంటిది అంత గొప్పది గురువు గారి యొక్క పాదములు. దాన్ని ఇక్కడ ఈ బ్రహ్మరంధ్రం దగ్గర అక్కడ మనం పద్మము ఉన్నది, అక్కడ వికసించిన పద్మములో ఇందాక ముందు చెప్పిన ధ్యానమూర్తులలాగా అక్కడ గురువుగారు శక్తి స్వరూపమై విరాజిల్లుతున్నారు అన్న భావనతో మనం నిత్యము ధ్యానం చేసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే అకథాది త్రిరేకాబ్జే సహస్రదళ మండలే హంస పార్శ్వ త్రికోణేచ స్మరేత్ తన్మధ్యగం గురుం. అక్కడే ఆ పైన ఇంకా ఎలా చెప్తున్నారు అంటే, ఇది రెండు ఉన్నాయి. అక్కడ పైన సహస్రారము అన్నారు, అలాగే శ్రీచక్రం కూడా అక్కడ అలాగే చెప్పబడుతుంది అన్నమాట. అక్కడ కూడా ఇక్కడ వర్ణమాల అంటాం కదా అక్షరాల్ని. ఆ వర్ణములు ఎలా అంటే ఆ నుంచి కా వరకు 16 ఉంటాయి, కా నుంచి థా వరకు 16 ఉంటాయి, థా నుంచి లా వరకు అక్కడ కూడా 16 ఉంటాయి. ఈ అక్షరాలు అంటే ప్రతి అక్షర స్వరూపము కూడా గురువే అయ్యున్నాడు అన్నది తెలుసుకోవాలన్నమాట. అలాగే మా గురువుగారితో కూడా అడిగాను, శ్రీచక్రంలో కూడా ఒక పద్ధతి ఉంది. దాని మూడు రేఖలుగా ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఆ 3 రేఖల మధ్యలో ఈ 16 దళాలు ఉంటాయి. వాటిల్లో ఈ అక్షరాలు రాస్తారన్నమాట. 16 కూడా రాస్తారు. కానీ ఇక్కడ శ్రీచక్రమే చెప్పబడుతూ ఉందన్నమాట. అలాగే ఈ శ్రీచక్రం కూడా సహస్ర దళ మండలంలోనే ఉంది, అంటే శిరస్సు ఎందే చక్కగా ఉన్నది. మళ్ళీ కొత్తగా శ్రీచక్రం తెచ్చుకొని ఏమైనా లిఖించాలా అన్న భావన అవసరం లేదు. మన శరీరమే గొప్ప శ్రీచక్రం అన్నమాట. హంస పార్శ్వ త్రికోణేచ అని ఒక త్రికోణం మధ్యలో ఉంటుంది. ఎప్పుడైనా మీరు చూడండి, త్రికోణము అంటే 3 కోణములు ఉంటాయన్నమాట. వాటిల్లో అమ్మవారి పరంగా 3 ప్రధాన దేవతలు ఉంటారు. ఇక్కడ గురుపరంగా కాబట్టి గురువు అన్న త్రికోణమే అన్నమాట. అంటే ప్రతిదానికి మూలము గురువే అయి ఉన్నాడు. సృష్టి స్థితి లయలకి మూలమయ్యి ఆయనే ఉన్నాడు. సత్వరజస్తమో గుణములకి ఆయనే మూలమయ్యి ఉన్నాడు, కారణమై ఉన్నాడు అని అర్థం చేసుకుంటే మనకి ఇక్కడ సరిపోతుంది. దానిలో గురువు గారిని ధ్యానం చేస్తూ ఉండాలి. దానిలో బిందు స్వరూపముగా గురువు ఉంటాడనమాట. ఆయన ఈ అక్షరాలన్నీ కూడా ఆయనని చెప్పడానికే వర్ణిస్తున్నాయి. అంతేగాని వాటికి ప్రత్యేకం లేదు. ప్రత్యేకమైన దేవతలు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు స్వతంత్రులు కారు. వారు కేవలం గురువు గారిని తెలియజేయడానికి మాత్రమే ఉన్నాయి అవి. అంటే ఇక్కడ గురువు గారు, అక్కడ జగన్మాత, ఆవిడ గురు రూపిణియే కదా. అలాగనే మనం ఆ గురువు గారిని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. 119 నిత్యం శుద్ధం నిరాభాసం నిరాకారం నిరంజనం నిత్యబోధం చిదానందం గురుం బ్రహ్మ నమామ్యహం అని గురువు గారి యొక్క విశేషణాలు. మళ్ళీ ఎలాగ వారి గురించి ధ్యానం చేయాలి, ఎలాగ వారిని ఆలోచిస్తూ ఉండాలి వారి గురించి అని చెప్తూ నిత్యం శుద్ధం, నిత్య శుద్ధం, ఇవన్నీ అంత గొప్పగా ఉంటాయి. నిత్యం ఉండేవాడు అంటే సత్ అన్నమాట. ఎల్లకాలములు ఉండేవాడు, సృష్టికి పూర్వము సృష్టి తర్వాత కూడా. శుద్ధము విశుద్ధమైన వాడు అంటే ఏ గుణములు అంటని వాడు. నిరాభాసం, నిరాభాసము అంటే ఇక్కడ స్వయం ప్రకాశి, అన్నిటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఉండేవాడు గురువు. నిరాకారము ఆకారము లేనివాడు. అన్ని ఆకారాలు గురువుగానే చూడాలి మనం. అందుకని ఈ ఆకారమే గురువుది అని చెప్పలేం మనం. ఎందుకు అంటే సర్వ ఆకారములు కూడా
గురువే అయి ఉన్నాడు కాబట్టి. అలాగే నిరంజనం, ఈ ప్రపంచంలో తిరుగుతున్నాడు కాబట్టి గురువు కూడా ఏదైనా అంటుతుందా, ఏమైనా గురువు గారికి ఈ దోషములు ఏమైనా అంటుతాయంటే అంటవు. మన దృష్ట్యా మనంత గొప్పగా వారు వస్త్రధారణ చేయకపోయినా, మనంత గొప్పగా వారు తిరగకుండా ఉంటున్నా, అయ్యో పాపం తిరగలేకపోతున్నారు గురువుగారు, వస్త్రం అలా ఉంది, అలాంటి దోష దృష్టితో గురువుని చూడకూడదు ఎప్పుడు కూడా. నిరంజనం, అలాగే వారి యందు దోషములను ఎంచే ప్రయత్నం పెట్టుకోకూడదు. కొందరికి అదొకటి ఉంటుంది, అది చూద్దాం, ఇక్కడే గీతలోనే చెప్తారు. కానీ నిరంజనం, వారికి ఏ మలములు ఏ విధమైన దోషములు అంటవు. ఎందుకు? శుద్ధమైన వాడు, నిత్య శుద్ధుడు గురువు, అందుకని వారికి ఏ దోషములు అంటవు. నిత్యబోధం, ఎల్లప్పుడూ కూడా జ్ఞానస్వరూపంగానే భాషిస్తూ ఉంటారు వారు. చిదానందం, చిత్ ఆనందం, చిదానందం అన్నమాట. చైతన్య స్వరూపుడు, ఆనంద స్వరూపుడు కూడా గురువే అయి ఉన్నాడు. ఆ గురువే బ్రహ్మ. గురుం బ్రహ్మ నమామ్యహం, ఆ గురువు గారే సాక్షాత్ పరబ్రహ్మ, వారికే నమస్కారము చేస్తున్నాను. సకల భువన సృష్టి కల్పితాశేష సృష్టి నిఖిల నిగమ దృష్టి సత్పదార్థైక సృష్టి అతద్గణ పరమేష్టి సత్పదార్థైక దృష్టి భవగుణ పరమేష్టిర్ మోక్ష మార్గైక దృష్టి. అద్భుతంగా గురువు గారి గురించి వర్ణిస్తున్నారన్నమాట. వారి యొక్క విశేషం చెప్తూ సకల భువన సృష్టి, సర్వభువనములను అంటే 14 భువనములు కూడా దానికి సృష్టి కర్త అయ్యున్నది గురువుగారే, అంటే బ్రహ్మస్వరూపంలో చెప్తున్నారు. కల్పితాశేష సృష్టి, అన్ని వస్తువులను ప్రతిదీ కూడా తయారు చేసింది గురువే, అంటే అన్నిటికీ కారణుడు ఆ గురుస్వరూపమే అయి ఉన్నది. అలాగే నిఖిల నిగమ దృష్టి సత్పదార్థైక సృష్టి, నిఖిల నిగమము అంటే అంతిమమైనది ఏవి అంటే వేదములే చెప్పబడుతున్నాయి, దానికన్నా పెద్దవి ఏవి లేవు. అలాంటి నిగమములు అన్నమాట. అలాంటి వేదములు ఆ గురువు గారి యందు భాషిస్తూ ఉంటాయి. ఆ వేదములో ఏం చెప్పబడ్డాయో ఆ సారమంతా కూడా గురువు యందే భాషిస్తూ ఉన్నాయి. సత్పదార్థైక దృష్టి అంటే సత్పదార్థము, సత్ అంటే ఉనికి, ఆ సచ్చిదానందుల్లో సత్ పదార్థం గురించి చెప్తున్నారనమాట. ఆ వేదములో ఏం చెప్తున్నారు? భగవానుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నది అని చెప్తున్నారు కదా, అది అన్నమాట. ఆ యొక్క జ్ఞానాన్ని తాను ప్రత్యేకంగా మనకి భాషింపజేస్తూ ఉంటాడు. ఆ జ్ఞాన స్వరూపముగా ఆయన ఉంటూ, అంటే ఆయన్ని చూస్తూనే ఈయనే సత్తు, మనకి ఈయనే పరబ్రహ్మము అని తెలుస్తుంది. ఆ జ్ఞానం మన యందు కూడా భాషిస్తూ ఉంటుందన్నమాట. అతద్గణ పరమేష్టి సత్పదార్థైక దృష్టి. అతద్గణము అంటే అతద్వ్యావృత్తి అని ఒక మాట అంటారనమాట. అంటే తత్ కానివన్నీ, తత్ అంటే బ్రహ్మ, తద్బ్రహ్మ తదాత్మ, అది కానివి అంటే అనాత్మలు అందు కూడా, అవన్నిటి అందు కూడా ఆయన సత్పదార్థములు, అంటే అవన్నీ ఎలా భాషిస్తున్నాయి? అసత్తులు కూడా, నామరూపములైన అసత్తులు ఎలా భాషిస్తున్నాయి అంటే సత్తునే ఆధారంగా చేసుకున్నాయి. వాటికి కూడా మూలమైనది ఆ పరమాత్మయే, ఆ గురువే అయి ఉన్నాడు. సత్పదార్థైక దృష్టి, సత్ రూపంలో చూస్తే ఆ అనిత్యాలలో కూడా గురువే భాషిస్తున్నాడు. అదే కదా, సర్పముగా భాషించినా కూడా దాని ఎందుకు తాడే ఉంది యథార్థానికి. అందుకని సత్తు దృష్టితో చూస్తే అనిత్యములు అని వీటిని తీసిపారెక్కర్లేదు, వీటిలన్నిటిని ద్వేషించుకోక్కర్లే, వీటిల్ ఎందు ప్రత్యేకమైన మమకారం అవసరం లేదు. ఎందుకు? అది కూడా మా గురువు గారే. ఆ దృష్టితో ఉండాలన్నమాట. భవగుణ పరమేష్టిర్ మోక్ష మార్గైక దృష్టి, చక్కటి మోక్ష మార్గాన్ని కూడా అందించే ఆ గురువు. ఎందుకంటే భవగుణ పరమేష్టి, అద్భుతమైన గుణములతో విరాజిల్లుతూ ఉన్నాడనమాట. భవగుణములు అని పరమేష్టి, మోక్ష మార్గైక దృష్టి, మోక్ష మార్గంలో చూసినప్పుడు అనేకమైన గుణములతో ఆయన భాషిస్తూ మనలందరికీ కూడా అనుగ్రహాన్ని ఇచ్చేవాడే ఆ గురుస్వరూపము అని ఇక్కడ తెలుసుకుంటారు. తర్వాత 121, సకల భువనరంగ స్థాపన స్తంభయష్టి సకరుణ రసవృష్టి తత్వమాలా సమష్టి సకల సమయ సృష్టి సచ్చిదానంద దృష్టి
నివసతు మయి నిత్యం శ్రీ గురోర్ దివ్య దృష్టి. ఇది గురువుగారి యొక్క రూపము గుణములు మన యందు నిత్యము నిలిచిపోవుగాక. ఎలాంటి రూపములు అంటే సకల భువన రంగ స్థాపన స్తంభయష్టి, అంటే సకల భువనములన్నీ స్థాపిస్తారు గురువుగారు. ఆయనే సృష్టికర్త అని చెప్పామంటే బ్రహ్మస్వరూపం కాబట్టి, పరబ్రహ్మస్వరూపం కాబట్టి. అయితే దానిలో స్తంభము అంటే ఆధారముగా ఉన్నది. అవి ఏదైనా ఉండొచ్చు. అంటే గురోర్మూలం అన్నమాట. గురువే మూలమైనాడు, విశ్వమూలం గురువే అయి ఉన్నాడు. గురువు విశ్వస్వరూపమే, విశ్వస్వరూపంలోనే ఉన్నాడనమాట. అలాంటి వాడు గురువు గారు. విశ్వమంతా కనపడుతుంది కానీ దానికి మూలం ఏది, ఆధారం ఏది అంటే మూలము ఆధారం ఎప్పుడు పరబ్రహ్మమే అయ్యుంది. అధిష్టానము సచ్చిదానంద స్వరూపంలో అది గురువే అయ్యున్నాడు. అది స్తంభము అన్నారంటే కదలకుండా గట్టిగా ఉండేది. ఇల్లు ఎంతున్నా కూడా స్తంభాలు గట్టిగా ఉంటేనే ఆ ఇల్లు అన్నది ఉంటుంది, ఎంత గొప్పగా ఉన్నా. అలాగనమాట అధిష్టానమై ఉన్నది. అలాగే సకరుణ రస వృష్టి తత్వమాల సమష్టి. చక్కగా తత్వమాలను ఆయన అలంకరించి ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే సకరుణ రస వృష్టి, కరుణ దయ అన్న వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. తత్వమాల సమష్టి, తత్వమాలను ధరించాడు. మాలను ధరించాడు అన్నదో విచిత్రమైన మాట. మాలను ఎక్కడ ధరిస్తారు? కంఠదేశం యందు ధరిస్తారు. మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? కంఠం నుంచే వస్తాయి. అంటే ఎప్పుడు నిరంతరము వారు దేన్ని పలుకుతూ ఉన్నారంటే తత్వాన్నే పలుకుతూ ఉన్నారన్నమాట. తత్వ ఉపదేశమే చేస్తూ ఉన్నారు. అది ఎలా ఉంది, బాగుందా అంటే శోభిస్తోంది. ఒక మాల వేస్తే చక్కగా ఎంత అందంగా ఉంటుంది, చూడ్డానికి బాగుంది, మంచి సుగంధం కూడా వస్తూ ఉంటుంది. అట్లా ఆ రసస్వరూపుడు అనమాట. ఆనందమే, ఈ బ్రహ్మమే రసస్వరూపం. రసోవై సహా అంటాం కదా. అలాంటిది వారు తత్వమాలను ధరించారు అన్నప్పుడు ఆ భావన, వారి యొక్క ఉపదేశములే అంత గొప్పగా శోభిల్లుతున్నాయి. చూడ్డానికి, మనము గ్రహించడానికి కూడా. రెండు, అటు ఆయన ప్రకాశిస్తున్నాడు, దాని నుండి మనం కూడా చక్కటి సుగంధాన్ని తీసుకుంటూ ఉన్నామన్నమాట. అది తత్వమాల అన్నప్పుడు. సకల సమయ సృష్టి సచ్చిదానంద దృష్టి. అన్ని కాలములందు కూడా ఆయన సచ్చిదానంద స్వరూపముగానే ఆయన భాసిస్తూ ఉన్నాడనమాట. నివసతు మయి నిత్యం, నా యందు ఎల్లప్పుడూ కూడా నివసించి ఉండాలి. అంటే నా హృదయము యందు ఆ గురుస్వరూపం, ఈ భావనలు ఎప్పుడు ఉండాలి అని మళ్ళీ శ్రీ గురోర్ దివ్య దృష్టి, ఆ గురువుగారి యొక్క దివ్య దృష్టి నా యందే ఉండాలి ఎల్లప్పుడూ అని ప్రార్థిస్తూ ఉన్నాం. దీన్ని ఇప్పటివరకు చెప్పినవన్నీ గురువు యొక్క గొప్పతనము, గురువుగారిని ఎలాగా ప్రార్థించాలి, ఎలా ధ్యానించాలి అవన్నీ చూసాం. దీనికి ఇప్పుడు ప్రమాణముగా చెప్తున్నారన్నమాట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అది గురుగీత యందు తెలుస్తుంది మనకి. ఇదమేవ శివం ఇదమేవ ఇక్కడ నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం శివశాసనతః 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 శివశాసనతః. అంటే ఇంకా ఈ శ్లోకంలో ప్రత్యేకం ఇదే. గురువు కన్నా గొప్పది లేదు 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 4 సార్లు. 2 సార్లు చెప్తేనే అది దృఢమైనది అన్నమాట, నిశ్చయమైనది. అలాంటిది 4 సార్లు చెప్తున్నారన్నమాట. అలాగే ఇది ఎవరు చెప్పారు అంటే మనం అలాంటి వాళ్ళు కాదన్నమాట. శివుడు శాసిస్తున్నాడు. శివుడి యొక్క తీర్పు అది. గురువే గొప్ప, గురువే గొప్ప, గురువే గొప్ప, గురువే గొప్ప. ఇది ఎవరు చెప్పారు? శివుడు యొక్క శాసనం, శివుడి యొక్క శాసనం, శివుడి యొక్క శాసనం, శివుడి యొక్క శాసనం. అంతే. అంటే ఇంకా మళ్ళీ మాట్లాడేది ఉండదన్నమాట ఎవ్వరూ కూడా. అది ఎలా, ఇది ఎలా, శివుడు చెప్పాడు, అయిపోయింది అంతే. అలాగే ఇంకొకటి, ఇదమేవ శివం ఇదమేవ శివం ఇదమేవ శివం ఇదమేవ శివం హరి శాసనతో హరి శాసనతో హరి శాసనతో హరి శాసనతః అని. అంటే ఇదే మంగళకరమైనది, శుభప్రదమైనది, సర్వులకు శ్రేష్టమైనది, ఉత్కృష్టమైనది. ఈ శివం అన్న శబ్దాన్ని 4 విధాలుగా కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. అలాగే నా గురోర్ అధికం అన్నప్పుడు కూడా 4 ఉన్నాయి కదా, ధర్మార్థ కామ మోక్షములు 4టిని అవే పురుషార్థాలుగా పెడితే ధర్మములో గురువు కన్నా గొప్పది లేదు, అర్థములో గురువు కన్నా గొప్పది లేదు, అలాగే కామములో గురువు గారే కావాలన్న గొప్పటి శుభేచ్ఛలో దానికన్నా గొప్పలేదు. మోక్షమే గురువు గారి కన్నా గొప్పది కాదు, గురువే గొప్పవాడు. ఎందుకంటే గురువు మోక్షాన్ని ఇవ్వాలి, మోక్షం గురువునివ్వదు. అలాగ అనుకోవచ్చు.
అలాగే ఇక్కడ కూడా అంతే. ఈ ధర్మార్థ కామోక్షలు చతుర్విధ ఫలములు కూడా అవి మంగళము, శ్రేష్టములు, ఉత్కృష్టమైనవి, అంతిమములు. అవి సకల శుభదాయకములు ఎప్పుడవుతాయి అంటే గురువు వల్లనే అవుతాయి. ఇది ఎవరు చెప్పారు అంటే హరి చెప్తున్నాడు, శ్రీహరి చెప్తున్నాడు, నారాయణుడు చెప్తున్నాడు. ఆయన శాసనం పెట్టాడనమాట, శాసనం పెట్టాడు ఆయన, ఇదే గొప్పది అని. అలాగే విదితం 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 విదితం, విజనం 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 విజనం, విధి శాసనతో విధి శాసనతో విధి శాసనతో విధి శాసనతః అని అనేక మార్లు కూడా ఇక్కడ విదితం ఒకటే తెలుసుకోవాలి. నువ్వు అన్నీ తెలుసుకోకర్లే. బ్రహ్మతత్వము అది ఎలా, గురువు వల్లనే, లేదా గురువే బ్రహ్మము అని తెలుసుకో. అదే తెలుసుకో, అదే తెలుసుకో, అదే తెలుసుకో, అదే తెలుసుకో, అదే గుర్తుపెట్టుకో అన్నమాట. అందుకని అన్ని విధాలుగా కూడా గురువు గారి గురించే నువ్వు తెలుసుకో అని విధి అంటే బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మగారు శాసనం పెట్టారనమాట. అంటే ఇన్ని పెట్టారు, ధర్మార్థ కామోక్షములని, ఇవి అని అవని ఎన్నో లౌకికమైన విషయాలు, పారమార్థికమైన విషయాలు, వేదము, పురాణం, ఇతిహాసములు ఇవన్నీ పెట్టాము. వీటిలన్నిట్లో కూడా నీవు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఇప్పటి వరకు చెప్పిన గురువు యొక్క గొప్పతనమే, గురువే గొప్పవాడు అని తెలుసుకో. ఇది శాసనం పెట్టాను నేను. ఎందుకు? బ్రహ్మగారికి కూడా సృష్టి చేయాలి అన్నది వారి గురువుగారైన నారాయణుడిని ఆశ్రయించినప్పుడే. నారాయణుడు శివుడు అభేదం. అలాగే బ్రహ్మగారు అలాగే విష్ణువు కూడా ఏది గొప్పది అన్నప్పుడు లింగముగా ఆవిర్భవించిన వాడు పరమేశ్వరుడు. అంటే ఆయన అక్కడ గురుస్వరూపం అయి ఉన్నాడన్నమాట. అందుకని ప్రతి వాళ్ళు కూడా గురువునే ఆశ్రయించి ఉన్నారన్నమాట. అందుకని గురువే గొప్పతత్వము. ఇవన్నీ గురువు లేదా పరబ్రహ్మముని చేరుకోవడానికే చెప్పబడుతున్నాయి ఇవన్నీ కూడా. లేకపోతే అనవసరం, ఏదైనా కూడా అనవసరం అన్నమాట. పరబ్రహ్మతత్వాన్ని చెప్పేదే కావాలి మనకి. అందుకని అది చాలా గొప్పది అని చెప్తూ ఇక్కడ గురువు గారి యందు అసలు గురు స్వరూపం ఏమిటి, అక్కడ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలన్నది కూడా తర్వాత ఇవాళ వస్తూనే ఉంటాయి. చూడండి ఎంత విచిత్రంగా ఉంటాయో. ఏవం విధం గురుధ్యాత్వా జ్ఞానముత్పద్యతే స్వయం తదా గురూపదేశేన ముక్తోహమితి భావయేత్. అంటే చూసారు, జ్ఞానముత్పద్యతే స్వయం అంటే ఎవరైతే ఏవం విధం గురుం ధ్యాత్వా, ఈ పైన చెప్పిన విధాలుగా గురువు గారి యందు గౌరవ భావన. మీరు చూస్తూ ఉండండి, గురువు అన్నప్పుడు ఇక్కడ ఒకసారి శివస్వరూపంగా చెప్పారు. గురువే శివుడు, శివుడే గురువు, గురువే బ్రహ్మ విష్ణు శివాత్మకము అని. గురువే బ్రహ్మ విష్ణు శివాత్మకము కైనా లేదా దానిపైన గొప్పదైన నిర్గుణ నిరాకార పరబ్రహ్మం అని చెప్పారు. ఇంకోటి అంతటా ఉన్నది గురువే అని చెప్పారు, మనలో ఉన్నది గురువే అని చెప్పారు. తత్వము అసి కూడా గురు శబ్దంతోనే చెప్పారు. శ్రీచక్రంగా గురువు చెప్పారు, లేదా షట్చక్రాలుగా లోపల గురువునే చెప్తున్నారు. అంటే ఏది గురువు అంటే ప్రతిదీ గురువే. అందుకే మీరు ఇక్కడ మళ్ళీ వచ్చేసరికి లౌకికమైన గురువులుగా అంటే మనకి ప్రత్యక్షంగా కనపడే గురువులుగా అవి కనపడుతూ ఉంటాయి. ధ్యానం చేసేటప్పుడు అదే గురుమూర్తిని పరమేశ్వరుడుగా ధ్యానం చేస్తూ ఉంటాం. అంటే ఆ రెండిటికి అభేదాన్ని చెప్తున్నారన్నమాట. దృశ్యములో ఉండేది, అదృశ్య స్వరూపంలో ఉన్న భగవంతుడు ఇద్దరు ఒక గురువే, రెండుగా చూడకు అని. అందుకే ఇటు అటు మారుతున్నట్టు కనపడుతూ ఉంటుంది మీకు. ఒకసారి శివుడే అంటారు, అప్పుడు శివుడే కదా అనుకున్నసరికి ఒకసారి మళ్ళీ లేదు నీకున్న గురువుని చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. మళ్ళీ ఆయన ఎవరు, మళ్ళీ ఆయన శివుడే అని చెప్తారు. అలాగంటే రెండిటి అభేదము చెప్పడానికి అన్నమాట. రెండు లేవు అని తెలుసుకోవడానికే ఇవన్నీ చెప్తూ ఉంటారు. అందుకని ఈ పైన విధముగా అన్ని విధాలుగా గురువు యొక్క తత్వాన్ని ఎవడైతే అర్థం చేసుకుంటాడో వాడికి జ్ఞానం ఉత్పద్యతే స్వయముగా జ్ఞానం భాషిస్తుంది. అంటే చదవాలా లేదా అంటే కొత్తగా వాళ్ళు ఏవో గొప్ప గొప్ప సాధనలని అలసటను పొందని అవసరం లేదు. చక్కగా గురుధ్యానం చేసుకుంటే అది పరబ్రహ్మ స్వరూపమే కాబట్టి అక్కడే వస్తుంది. అంటే ఒక చక్కటి చలికాలంలో ఒక అగ్నిని వెలిగించాం మనం, దాని దగ్గర కూర్చున్నాం మనం. దాని దగ్గర కూర్చోవడంతోనే వెచ్చతనం వస్తుంది. ఈ వెచ్చతనం ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని యొక్క లక్షణం. అలాగే బ్రహ్మ పదార్థమైన గురువు గారి దగ్గర మనం కూర్చొని ఉండగా అక్కడి నుంచి మనకు వచ్చేది ఆ బ్రహ్మము యొక్క జ్ఞానమే వస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ విచిత్రం ఏంటంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. అది ఒకసారి బ్రహ్మము తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతూ ఉన్నాడనమాట. అందుకని ఆ గురువు జ్ఞానం వచ్చిందంటేనే వీడు పరబ్రహ్మ స్వరూపమే అవుతూ ఉంటాడు. తదా గురూపదేశేన ముక్తోహమితి భావయేత్.
అంటే గురువు గారి యొక్క ఉపదేశం వల్ల మాత్రమే ముక్తి వస్తుంది అని నిరంతరము భావించాలి. అంతేగాని గురువుగారు చెప్తే చెప్పారండి, అయిపోయిన తర్వాత మనం చేసుకున్నాము, ఇది కుదరదు. ఇదే స్కూళ్ళు కాలేజీలు కాదు కదా. అంటే అక్కడ వాళ్ళు చెప్పేది చెప్తున్నారు, ఫీజులు కట్టినా కూడా మళ్ళీ మనం ట్యూషన్లకు వెళ్దాము, వేరే బుక్కులు రిఫర్ అవసరం లేదు. అందుకే ఎంచుకోవడమే అంతటి గొప్ప గురువు గారిని ఎంచుకున్నప్పుడు జ్ఞానాన్నే ఇస్తాడు ఎప్పుడు. అందుకే సంశయం అన్నది ఉండకూడదు అన్నమాట. అప్పటివరకు ఆగాలి కావస్తే. లేదా ఆ శివుడునో నారాయణున్నో శంకరాచార్యుల వారిని వీళ్ళనే గురువు కింద భావించి అక్కడే మనం చదువుకోవడం, అక్కడే నేర్చుకోవడం చేయాలి. వారే సమయం బట్టి చక్కటి గురువుని, సద్గురువుని మనకు అందజేస్తారనమాట. తొందరపడిపోయి ఏదో ఫ్రీగా క్లాసులు వస్తున్నాయనో లేకపోతే క్రాష్ కోర్స్ లాగా ఎవరో జాయిన్ చేపిస్తున్నారు. వాళ్ళు ఎవరో మొన్న పంపించారు, 25,000 కట్టి కూడా వాళ్ళు జాయిన్ చేయించుకుంటారంట క్లాసుల్లో. ఎంత విచిత్రం చూడండి, మనిషికి 25,000 ఒక్కొక్కరు కడితే. అంటే వారిష్టం అది. ఇప్పుడు ఒకళ్ళు ఇవ్వద్దని ఎవరు అనము, ఇవ్వాలి అని ఎవరు అనము. కానీ అక్కడ ఏం చెప్తున్నారన్నది తెలియదు. అదేదో కొనుక్కునే పదార్థం అనుకోవద్దు అని, అది నా ఉద్దేశం. ఇది కొనుక్కునే పదార్థం అనుకోకూడదు. జ్ఞానం అన్నది రావాలన్నమాట. మనకి బోల్డ్ ఐశ్వర్యం ఉంది, అలా అని చెప్పి గొప్ప గొప్ప పదార్థాలన్నీ కొనుక్కొని వేరే వాళ్ళు డబ్బు లేనివాడు ఎట్లాగూ తినలేడు, నేను తినేస్తానని చెప్పి తింటూ కూర్చుంటే ఎవడ ఆరోగ్యం పాడవుతుంది? అలాగే అనమాట. ఉన్న పుస్తకాలన్నీ తీసి చదివేయడము, ఎవరి దగ్గర పడితే వారి దగ్గరికి వెళ్ళిపోవడము చేస్తే మన బుద్ధే చిత్తయందు భ్రమ కలుగుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని గురువే గొప్ప, ఆయన యందే ఆయన వలననే నాకు ముక్తి భాసిస్తుంది అన్న గౌరవంతో, నమ్మకంతో ఉండాలన్నమాట. శ్రద్ధ అంటారు దాన్నే. అలాగే గురూపదిష్ట మార్గేణ మనఃశుద్ధింతు కారయేత్ అనిత్యం ఖండయేత్ సర్వం యత్కించిత్ ఛాత్మగోచరం. ఈ గురూపదిష్ట మార్గేణ మనఃశుద్ధింతు కారయేత్ అంటే గురువు గారి ఉపదేశం వల్ల ఏమవుతుంది? మిరాకిల్స్ ఏం జరగవు. గొప్ప మిరాకిల్ ఏమిటి జరగాలి అని మనం కోరుకోవాలంటే మనఃశుద్ధి అవ్వాలి, చిత్తశుద్ధి కావాలి మనకి. ఆ చిత్త భ్రమ పోవాలి. అంటే ఏమిటి, నేను జీవుడను అన్న భావన పోతే అదే చాలా గొప్ప మిరాకిల్ అన్నమాట. సాధించినట్టే. అది జరిగితే చాలు మనకి. అనిత్యం ఖండయేత్ సర్వం యత్ కించిత్ చాత్మగోచరం. అనిత్యము అన్న భావనలు ఏవైతే అనిత్యమైన వస్తువులు ఏంటంటే దేహంతో సహా, దేహ ఇంద్రియాదులతో సహా అనిత్యములే కదా. వాటిలో అన్నిటినీ కూడా గురువు గారి యొక్క ఉపదేశం వల్ల ఖండించి వేయచ్చు, తీసివేయచ్చు. అంటే ఒక క్లారిటీ వస్తుందన్నమాట. చక్కగా ఆ జ్ఞానం ఆత్మగోచరం అని ఆత్మగోచరిస్తుంది దానివల్ల. జ్ఞేయం సర్వం ప్రతీతంచ జ్ఞానం చ మన ఉచ్యతే జ్ఞానం జ్ఞేయం సమం కుర్యాన్నానః పంథా ద్వితీయకః. ఇది ఒక అద్భుతమైనది. అంటే జ్ఞేయం సర్వం ప్రతీతంచ జ్ఞానం చ మన ఉచ్యతే. జ్ఞేయము జ్ఞానము కూడా సర్వం ప్రతీతి మన ఉచ్యతే. తెలుసుకునేది, తెలియబడేది రెండూ కూడా గురుస్వరూపముగానే. అంటే మనసు వల్లే కదా, మనసు ఉండడం వల్లనే మనసు తెలుసుకుంటోంది అన్న భావన ఉంటుంది. అవతల విషయాన్ని దాని గురించి తెలుసుకుంటోంది, ఆ గుణములను, లక్షణములను మనసు తెలుసుకుంటోంది. అది తెలియబడేది, ఇది తెలుసుకునేది మనసు వరకు. గురువు ఏమి ఖండిస్తాడు అంటే, రెండు లేవురా నాయన, ఆ త్రిపుటి అన్నది లేదు ఎప్పుడూ కూడా. జ్ఞేయము, జ్ఞానము, జ్ఞాత అలా మూడు లేవు, లేకపోతే రెండు లేవు. రెండు ఒక స్వరూపమే అయి ఉన్నాయి. జ్ఞానం జ్ఞేయం సమం కుర్యాన్నాన్యః పంథా ద్వితీయకః. రెండు ఒకటే అయి ఉన్నాయి. చూడేది విశ్వము, చూడబడేది విశ్వము, చూసేవాడు విష్ణువు. రెండు ఒకటే, విశ్వం విష్ణువు రెండు ఒకటే అయ్యున్నది. రెండు లేవు. చూస్తున్నాను, చూడబడతాను. ఎవరిని ఎవరు చూస్తున్నారు? సర్వం ఖల్విదం బ్రహ్మ అన్నప్పుడు దానిలో అసలు విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు నన్ను నేను చూసుకుంటూ ఉన్నానండి అన్నంటే ఈ అర్థమే ఉండదు అన్నమాట. దానికి చూసుకునే అవసరం కూడా ఏమిటి? నీకు నీవు భిన్నంగా ఉన్నావా? నన్ను నేను చూసుకుంటున్నానంటే నేను నా దేహాన్ని చూస్తున్నానన్న భావనతో చెప్తున్నాను. ఎప్పుడైతే నేను నా దేహాన్ని చూస్తున్నాను అన్నానో దేహం వేరు, నేను వేరని అక్కడ అర్థమైపోతుంది. దృగ్దృశ్యో ద్వౌ పదార్థౌ పరస్పర విలక్షణం. అందుకని ఒకటే ఉంది అన్నప్పుడు ఇంకా చూసేది కూడా ఉండదు, చూడబడేది కూడా ఉండదు, తెలుసుకునేది లేదు, తెలియబడేది కూడా లేదు. మొత్తం సర్వం ఖల్విదం బ్రహ్మ. ఆ బ్రహ్మభావన మాత్రమే మిగిలి ఉంటుంది.
అది అన్నమాట అక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకా నేను చూస్తున్నాను, నాకు తెలుస్తోంది అంటే అది కూడా మాయ, భ్రమ, చిత్త భ్రమ. అది గొప్పగా ఉంది, ఆనందంగా ఉందంటే అదొక స్థాయి అనుకోవడం వరకే, అంతిమం కాదు. మోక్షం వచ్చిందని ఎగరక్కర్లేదు అప్పుడు. అదొక మాయ చాలా. అందుకే మీరు చూడండి, నాకు ఎందుకో రామాయణం ఎందుకు నాకు బాగా ఇష్టం అంటే ఈ సుందరాకాండ వాటిలో ఇవే బాగా కనపడుతూ ఉంటాయి. మండోదరిని హనుమంతులు వారు ఒకసారి చూస్తారనమాట. సుందరాకాండలో లంకలోకి వెళ్ళినప్పుడు చూస్తుండగా మండోదరి కనపడుతుంది, రావణాసురుడు భార్య. ఒక్క క్షణం ఆయనే అనుకుంటారు, ఇంత గొప్ప లక్షణంగా ఉంది, చాలా అందగత్త ఆవిడ కూడా, చాలా గొప్పగా దివ్యమైన మూర్తి ఆవిడది కూడా. చూసి ఒక్క క్షణం అంతటి హనుమంతులు వారు కూడా ఈవిడే సీతమ్మేమో అని ఎగిరి గెంతులు వేసి ఆయన తోకను ఆయన ముద్దు పెట్టేసుకొని ఓ దొరికిపోయిన సీతమ్మ అనుకున్నారు. ఒక్క క్షణం మళ్ళీ ఆలోచించారు, అరే సీతమ్మ అంత రిలాక్స్డ్గా అంత గొప్పగా ఎందుకు కూర్చుంటుంది, బాధపడుతూ ఉంటుంది రాముడికి దూరంగా ఉంటే. అరే ఇంతటి వాడిని కూడా నేను పప్పులో కాలేశానే అని వాల్మీకి రాస్తూ కూడా అంటారనమాట. కపి యొక్క బుద్ధి స్వభావాన్ని బయట పెట్టేశాడే, ఆ చంచలత్వాన్ని గబుక్కున జారిపోయిందే ఆలోచన అని అనుకుంటారనమాట. అలాగుంటుందన్నమాట, చిత్త భ్రమ కలుగుతూ వెతుకుతూ ఉంటాడు సీతం మీద. ఒక్కసారిగా వేరే వాళ్ళందరినీ కాదన్నాడు, కొంచెం లక్షణాలు దగ్గరగా ఉండేసరికి ఈవిడే అనేసుకున్నారు గబుక్కున. తర్వాత మళ్ళీ పోల్చుకునేసరికి కాదు అని తెలిసింది. సదసత్ రూపిణి కాబట్టి అమ్మవారు సత్తుగా అసత్తుగా కూడా భాషించేది ఆవిడే కాబట్టి అలా భ్రమకి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలాగే కిమత్ర బహునోక్తేన శాస్త్రకోటి శతైరపి దుర్లభా చిత్త విశ్రాంతి వినా గురు కృపాం పరాం. చూడండి ఎంత గొప్పగా చెప్తున్నారంటే, కోట్ల కొలది శాస్త్రములు ఉన్నాయి, అనేక శాస్త్రాలు ఉన్నాయి. వీటిలన్నిటినీ కూడా మనం ఏమి చెప్తున్నాయి, ఇన్ని శాస్త్రాలు ఎందుకు, కోటి శాస్త్రములు కోటి విషయాలు చెప్తున్నాయంటే అవేమీ కాదు. కోటి శాస్త్రాలు కూడా ఏకమేవా అద్వితీయం బ్రహ్మము, దాని గురించి మాత్రమే చెప్తున్నాయన్నమాట. అందుకని దుర్లభా చిత్త విశ్రాంతి, ఇవన్నీ చదువుకుంటూ తెలుసుకుంటూ ఉంటే వాడికి శాంతం ఉండదు, చిత్తానికి శాంతం ఉండదు, మనసుకి ఎప్పుడూ కూడా ఆ విశ్రాంతి అన్నది ఉండదు. విశ్రాంతి ఎప్పుడు వస్తుంది, ఏది కొంచెం చదివినా కూడా మనసు శాంత చిత్తం ఎప్పుడవుతుంది అంటే గురు కృపా పరాం. అందుకని గురు కృప వల్ల మాత్రమే మనసుకి కుదుట అన్నది పడుతూ ఉంటుంది. అందుకే దుర్లభా చిత్త విశ్రాంతి వినా గురు కృపాం పరాం. ఇన్ని శాస్త్రాలు చదువుతున్నా, ఇన్ని విషయాలు తెలిసాయి, పాండిత్యము, నాకు ఇంతొచ్చు, నాకు అంతొచ్చు, నేను ఇది నేర్చుకున్నా, నాకు అవ్వచ్చు, ఇవన్నీ పండిత అహంకారాలు అన్నమాట. ఎవ్వడికి ప్రయోజనం లేదు. ఇవెందుకు భాషిస్తాయి, ఎప్పుడు భాషిస్తాయి అంటే గురు కృప ఉంటే. మనం అందుకే గురు అష్టకంలో కూడా చదివామన్నమాట చక్కగా. ఇది షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్య కవిత్యాది గద్యం సుపద్యం కరోతి మనస్సేన లగ్నం గురోరాంగ్రి పద్మే తతఃకిం 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 అని. గురు కృప లేకపోతే ఈ వేదాలు నేర్చుకో, ఇవి నేర్చుకో, అవి నేర్చుకో, ఎందుకు ప్రయోజనం అవన్నీ? ఎందుకు అలా అన్నారు అంటే వీటిని తక్కువ చేయడం కాదు, గురువు గొప్పవాడని చెప్పడానికి. ఇవన్నీ కూడా ఆ గురువునే చేరుతున్నాయి, పరబ్రహ్మ స్వరూపమైన గురువు గురించే మాట్లాడుతున్నాయి. అవి పక్కన పెట్టేసి అసలు ఇవి దేన్ని చేరుకుంటున్నాయో ఆ పదార్థాన్ని పక్కన పెట్టేసి ఇవి నేర్చుకొని నాకు ఇంత వచ్చిందని చెప్తే దానిలో ప్రయోజనం ఏమిటి, అది అక్కడ చెప్పేదన్నమాట. ఇది సులభం కదా, అన్ని నేర్చుకునే బదులు గురువుగారి పాదములను మనం మనసులో పెట్టుకుంటే అంతకంటే గొప్ప విషయం ఉంది. ఈ విద్యలన్నీ అక్కడికే చేరుకుంటాయి, స్వయముగా భాషిస్తాయి. అదే ముందు కూడా చెప్పారనమాట. ఎందుకు భాషిస్తాయి, వారి పాదములలోనే జ్ఞాన వైరాగ్యములు ఉన్నాయి, అవే తెచ్చి పెట్టేసుకున్నాను మనసులో. అది అయస్కాంతం లాంటిది, అది జ్ఞానాన్ని అదే ఆకర్షిస్తూ కూర్చుంటుంది, వీటి స్వయంగా భాషిస్తూ ఉంటుంది. అంత గొప్పది గురుపాదుకలు. కరుణా ఖడ్గపాతేన చిత్వా పాశాష్టకం శిశోః సమ్యగానందజనకః సద్గురు శోభిధీయతే అని. గురువుగారు ఎలా ఉంటుంది వారి కరుణ అంటే చక్కటి ఒక ఖడ్గము వంటిది అన్నమాట. ఆ ఖడ్గము ఎలాంటి ఖడ్గము, అందరి మీద పడేది కాదు అది. అంటే వారి యొక్క ఎవరి పిల్లలు కష్టపడుతూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎలా కాపాడుతూ ఉంటారో అట్లాగా గురువు వారి కరుణతో పిల్లల్ని వత్స కిందే చూస్తాడు గురువు, అంటే పిల్లలుగానే చూస్తాడనమాట.
తన యొక్క సొంత పిల్లల్లాగా భావన. అందుకే గురువుకి కూడా అదొక గొప్ప విషయం. వారి సొంత పిల్లలు ఉన్నా కూడా శిష్యుల్ని అంతఃస్థాయిలోనే సమముగా చూస్తాడు గురువు. అలాంటి వాళ్ళు దొరకడం మన అదృష్టం కూడా. అందుకని అలాంటి గురువుగారు రావడంతో 8 రకాల దరిద్రముల నుంచి మనల్ని బయటపడతారనమాట. ఈ అష్టదరిద్రాలు అంటాం కదా, చిత్వా పాశాష్టకం అని, అంటే అష్టదరిద్రములు, అష్ట కష్టములు అంటాం. వాటి నుంచి బయట పాడేస్తుంది అనమాట ఆ గురువుగారి యొక్క కరుణ. ఆయన వచ్చేమి మనకేమి చేతిలో పెట్టక్కర్లేదు, ఆయన యొక్క స్మరణ, కరుణ. నా శిష్యుడు ఫలానా వాడు బాగున్నాడా, ఒక్క స్ఫురణ ఆయనకు వచ్చింది అంటే ఎక్కడ ఉన్నా, ఎంత ఆపదల్లో ఉన్నా శిష్యుడు ఉద్ధరింపబడతాడు. అది గురువుగారి యొక్క శక్తి. సమ్యగానంద జనక సద్గురు శోభిదీయతే. ఒక తండ్రి ఎలాగ ఆనందిస్తూ ఉంటాడో అలాగనమాట. తండ్రి నిరంతరం కూడా పిల్లలు కష్టాల పాలవ్వద్దు అనే ఎప్పుడూ కోరుకుంటాడు. అలాగే గురువు ఎక్కడున్నా కూడా వీళ్ళకి విద్య రావాలి, వీళ్ళు బాగుపడాలి, వీళ్ళకి అన్నీ అర్థం కావాలి సమముగా అనే ఆయన చక్కగా కోరుకుంటూ ఉంటాడనమాట. అదే కరుణ. ఆయనకి ఏం అవసరం కోరుకోవడానికి? ఏమీ లేదు. మనం ఎంత ఇచ్చినా గురువుకి అది తక్కువే అవుతుందన్నమాట. అందుకని ఆయన కరుణయే గొప్పది అని చెప్తున్నారు. అష్ట కష్టములు అన్నారు కాబట్టి ఒక చోటు చెప్పబడింది, రుణము, యాచన, వృద్ధాప్యము, జర, చోరత్వము, అలాగే దరిద్రము, రోగగ్రస్తము, అలాగే భుక్తశేషము, ఇవన్నీ అష్ట కష్టములు అని చెప్తారు. అంటే ఎవరికే జీవితంలో ఎక్కడో అక్కడ ఎంతో అంత అందరికీ ఏదో ఒకటి ఉంటుంది ఇలాంటి వాటిల్లో. ఏమిటి అంటే రుణము, అప్పుల బాధ. ఇప్పుడు సొంత ఇల్లు కొనుక్కున్నా, ఫోన్లు కొనుక్కున్నా కూడా అప్పు పెడుతున్నాం మనం. అదొక రుణమే. అది ఈఎంఐలు అన్నా రుణమే ఒక రకంగా. మనకు ఆ భారం ఉంటుంది, అరే వచ్చేసరి తీసేసుకుంటాం కానీ అరే వచ్చే నెల కట్టాలి ఎంతో అంత అని. అది రుణము. అనేక రుణములు ఉంటాయి. ఇంట్లో రుణములు తీర్చుకుంటూ ఉంటాం మనం, బంధుత్వ రూపాల్లో కూడా. అవన్నీ రుణములే అన్నమాట. అలాగే యాచన, చెయ్యి జాచడం అన్నదన్నమాట. కొనొక సమయంలో కష్టకాలం వస్తుంది, అయ్యా ఫలానాది నాకు సహాయం చేయండి, కొంచెం భిక్షం వెయ్యండి, ఫలానా పదార్థం మా ఇంట్లో లేదు ఇవ్వండి, ఇది సహాయం చేయండి అని యాచించడం, అదొక రకమైన కష్టమే. అట్లాగే వృద్ధాప్యం, శరీరము పాడైపోయినప్పుడు వృద్ధత్వం వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు పాపం వేరే వాళ్ళ యందు వీళ్ళు ఆధారం తీసుకోవాల్సి వస్తుందన్నమాట. ఒక రకమైన యాచనే కదా, ఇక్కడికి తీసుకెళ్ళి అక్కడ తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా అంటూ ఉంటారు. అది ఒక కష్టమే అది కూడా. అలాగే జర అంటే కొన్ని జర అన్నప్పుడు ఈ శరీరము సాధారణంగా రోగపాలము. అంటే ఇప్పుడు యవ్వనంలోనే ఉన్నాడు కానీ రోగాలు పాలయ్యాయి. అదే వృద్ధాప్యం లేదు కదా, వీడు అలా ఉన్నాడు. ఏమిటంటే జర అంటే ఆరోగ్యం పాడైపోయింది, వాడికి కూడా వేరే వాళ్ళ సహాయం కావాల్సి వస్తుంది అన్నమాట. అంటే దీన స్థితి అది. అలాగే చోరత్వం అంటే ఎవరో ఒకళ్ళు మన ఇంట్లో దొంగతనాలు చేయడం కానీ అవి జరగడము, అవి కూడా మనకి కష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. అలాగే దరిద్రం అంటే కలిసి రాకపోవడం అన్నది దరిద్రం. కొందరికి లేకుండా ఏడవడం అన్నది ఒక దరిద్రం. అది పాపం ఏమి చేయలేం, ఉన్నా ఏడుస్తూ ఉంటారు కొందరు. సుఖం ఉండదు, సంతోషం ఉండదు, అదో పరమ దరిద్రం అన్నమాట అది. అందుకని ఇలాంటి దరిద్రాలు కూడా ఉండకూడదు, కష్టాలు అన్నమాట అవన్నీ. రోగశ్చ, ఇవి కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఏదైనా వాడి పుట్టుకతో కానీ ఏదైనా రోగములు అలాంటివి ఉన్నా కూడా అవి కూడా చెప్పబడుతూ ఉన్నాయన్నమాట. క్షీణిస్తూ ఉండడం జర, అలా రోగం అలా ఉండిపోవడం అన్నది, అంటే ఎప్పుడు దగ్గుతూ ఉంటారు కొందరు, ఎప్పుడు తుమ్ముతూ ఉంటారు వాళ్ళు, అలా ఉండిపోతుంది పాపం వాళ్ళతో పాటు అది. అలాంటివి కొన్ని రోగాలు, లేదా మనోరోగాలు, రుగ్మతలు అనుకోవచ్చు. మనసు కూడా సరిగా ఉండదు కొందరికి పాపం, అలాంటిది కూడా అవ్వచ్చు. అలాగే భుక్తశేషం అంటే ఎవరో తిన్నది మిగులిస్తే మనం తినడం, అదొక భయంకరమైన కష్టం అన్నమాట. ఇలాంటి కష్టాలు ఏవి రాకూడదు అంటే నిరంతరము ఆ గురుస్మరణ చేస్తూ ఉండాలి. ఆ గురువే పరబ్రహ్మము, గురువే బ్రహ్మ విష్ణు శివాత్మకము అన్న భావనతో వారిని ఆశ్రయించినప్పుడు ఇలాంటి అష్ట కష్టముల నుండి కూడా గురువు చక్కగా వారి శిష్యులను పైకి లేవనెత్తుతూ ఉంటాడనమాట. ఏవం శ్రుత్వా మహాదేవి గురునిందా కరోతి యః స యాతి నరకాన్ ఘోరాన్ యావచ్చంద్ర దివాకరౌ. ఇక్కడ నుంచి మనం ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని గురువు యందు ఎలా ప్రవర్తించాలో పరమేశ్వరుడు అమ్మవారికి చెప్తున్నారు. అందుకే మళ్ళీ
ఇక్కడ మహాదేవి అని చెప్తున్నారు. అంటే మహాదేవి అని అక్కడ చెప్పినా మనకి కూడా జాగ్రత్తగా వినండి అని చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇది చాలా వరకు సాధారణంగా శిష్యులు అన్న భ్రమలో ఉన్నవాళ్ళు గురువు పట్ల చేసేస్తూ ఉంటారు ఇలాంటి అపచారాలు. అవి ఎలాంటివో చూద్దాం. నేను గొప్పగా దీన్ని వివరించక్కర్లా, ఉన్నది ఉన్నట్టు చదివితేనే భయం వేస్తుంది అన్నమాట మనకి. ఏవం శ్రుత్వా మహాదేవి గురు నిందా కరోతి యః, గురువుగారి నిందకు కనుక పాలు పడితే ఎవరైనా, గురువుగారు నిందించే అలవాటు కొందరికి ఉంటుంది. ఆయన ఫలానా ఏం రాదండి, ఆయనకి ఏదో చెప్తాడు, అయితే ఇదండి అదండి, ఇది గురువు స్థానం తీసుకుని చెప్తారు, అది ప్రమాదం. ఎవరినో బయట వాడిని అనడం వేరు, అలా కాదు. మీరు వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు, లేదా పూర్వం ఎప్పుడో కూడా సహాయం చేసి ఉంటాడు. వాళ్ళు నిందించకూడదు ఎప్పుడు కూడా, వాళ్ళలో దోషాలను ఎంచకూడదు అన్నమాట. అంటే నేను గురువు కన్నా గొప్ప అయిపోయాను, ఇప్పుడు అంతవరకు పెద్ద ఆలోచించక్కర్లే. ఇప్పుడు మనం ఉన్నాము, అందరం స్కూల్లో మనకి గురువులే, వాళ్ళు కూడా ఉపాధ్యాయులు అందరూ కూడా. వారు అక్కడ చదువు చెప్పడం వల్లనే తర్వాత తరగతులకు వెళ్ళి బాగుపడ్డాం. వాడు ఎంతండి ఏదో అని ఇప్పుడు అనకూడదు, చాలా పొరపాటు. ఇప్పుడు సినిమాల్లో వాటిల్లో ఇవే చూపిస్తున్నారు, చాలా ప్రమాదం అవి కూడా. వారికి ఇప్పుడు మనతో పోలిస్తే అప్పుడు వాళ్ళకి ఎంత 5,000 10,000 వచ్చి ఉండొచ్చు శాలరీ, ఇప్పుడు మనకి లక్షల మీద ఉండొచ్చు. అయినా కూడా ఆయనే గొప్పవాడు. ఆయన ఆ బీజము వెయ్యకపోతే ఇప్పుడు ఈ స్థాయిలో మనం ఉండేవాళ్ళం కాదు. ఏ కొట్టనివ్వండి తిట్టనివ్వండి, ఏదో ఒక రకంగా సంస్కారము వారు నేర్పారు. కనపడితే 2 చేతులు పెట్టి నమస్కారం చేసి తీరవలసిందే, ఏవి చూడొద్దు. అప్పుడు గురువే, నిందించకూడదు అనమాట. అప్పుడు వాడు అట్లా చేశాడు ఇట్లా చేశాడు మనకు అనవసరం. ఒకవేళ అలా జరిగితే, అలా కూడా ఉంటారు కదా కొందరు, మరి ఘోరమైన గురువులు కొందరు ఉంటారు. అంటే వారు తప్పుదారిన పడిన వాళ్ళు ఉండొచ్చు, మనకి అశ్రద్ధ కలిగిపోయి ఉండొచ్చు వారి యందు, వారు మనకు ఉపదేశాలు ఇచ్చి ఉండొచ్చు, విద్య చెప్పుండొచ్చు. కానీ మహాభారతంలో ఒక చోటు చెప్పారు అలాంటి విషయాలు అప్పుడు ఏమి చేయాలంటే వారిని నిందించకు, నీవు చక్కటి సద్గురువుని పొందు. వీళ్ళని తిట్టే బాధ్యత పెట్టుకొని ఉండడం వల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు, నీ విద్య పాడవుతుంది. ఇప్పుడు నువ్వు వారి దగ్గర శ్రద్ధాలోపం కలిగింది కాబట్టి నువ్వు కొనసాగించలేవు విద్యని. కాబట్టి ఒక నమస్కారం చేసుకుని మనసులో ఏదో ఒక కారణం చెప్పి వారి మనసు నొచ్చుకోకుండా పక్కకు వచ్చే, నీవు మటుకు ఒక సద్గురువుని మరి వెతుక్కోవాలి, నువ్వు బాగుపడాలి కదా. జరిగిన విషయం ఏమిటో విషయముగా చెప్పడం వరకే నీ బాధ్యత, అది అవసరం ఉంటే చెప్పి నీవు ఇక్కడ విద్యను కొనసాగించు. ఫలానా గురువు నిందని అది కాదు అక్కడ, మీరు ఇలా చెప్తున్నారు ఆయన అట్లా లేడండి, అనవసరం, అది పూర్తిగా అనవసరం, అసందర్భం అన్నమాట. ఇక్కడ నువ్వు చక్కగా కొనసాగించుకుంటూ ఉండు, వారిని విడిచిపెట్టే, తిట్టకు, నువ్వు తిట్టే ప్రయత్నం పెట్టుకోకు, అది మళ్ళీ పాపమే అవుతుంది. అందుకని గురువు నింద చేయకూడదు. చేస్తే ఏమిటి గురు నింద చేస్తే అంటే సయాతి నరకాన్ ఘోరాన్ యావచ్చంద్ర దివాకరం, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఘోరమైన నరకములలో పాడేస్తారు వాడిని అని చెప్తున్నారనమాట. అందుకే నింద పెట్టుకునే పనులు చెయ్యొద్దు. యావత్ కల్పాంతకో దేహస్తావత్ దేవి గురుం స్మరేత్, గురులోపోన కర్తవ్యః స్వచ్ఛందో యదివా భవేత్. నిరంతరము కూడా కల్పములు గడిచిపోయినా కూడా నీకు దేహము ఉంటుంది అన్నప్పుడల్లా నీవు గురువే, అంటే దేహం ఉన్నవాడు ప్రతి ఒక్కడు కూడా గురువుని ఆశ్రయించాలి, గురువునే ప్రార్థిస్తూ ఉండాలి. అది తప్ప వేరే పని ఏది పెట్టుకోక్కర్లేదు. స్మరేత్, చక్కగా స్మరిస్తూ ఉండాలి. గురు లోపోన కర్తవ్య, గురువుగారి యందు లోపములు ఎంచకూడదు. శారీరకంగా కొన్ని లోపాలు ఉండొచ్చు, సహజం అది దేహానికి. మానసికంగా కొన్ని ఉండొచ్చు. కొందరు గురువులు మరీ శాంతంగా ఉంటారు, మెతగ్గా ఉంటారు, కొందరు పరుషంగా ఉండొచ్చు, మనకు అనవసరం. అందుకే చూసారా చాలామంది వెటకారంగా ఇలా అంటారు, నారదుడు పుల్లలు పెడుతూ ఉంటాడు, అది గురువు నిందే, సరదాకి తమాషాగా చేసేవాడు. అలాగే దుర్వాసుడు కోపిష్టండి, అది కూడా గురువు నిందే. వీడికి ఎందుకు, వీడిద్దరితో కూడా పరిచయం ఏం లేదు కదా, ఏదో పురాణంలో 2 కథలు ఇటు అటు అర్థం చేసేసుకొని చెప్పడం. అందుకే శాపానుగ్రహం ఇవ్వగలడు గురువు, శపించిన అనుగ్రహాన్ని ఇస్తున్నాడు గురువు, అలా అర్థం చేసుకోవాలి. అందుకే గబాలున ఓ మాట అనేయకూడదు, తూలకూడదు అన్నమాట ఎవరి యందు కూడా. అందుకని గురువు యందు లోపములను ఎప్పుడూ కూడా మనం ఎంచే ప్రయత్నం చెయ్యొద్దు, అది చాలా పొరపాటు. అది స్వచ్ఛందో యదివా భవేత్, ఏది కూడా నీవు ప్రయత్నిస్తూ ఉండాలి. స్వచ్ఛందో అన్నప్పుడు ఇక్కడ గురువుగారితో కొందరికి స్వతంత్రత ఉంటుంది. అంటే గురువుగారు అందరూ ఉన్నా కూడా
కొందరికి ఇంటి దగ్గర ఉండడం వల్లనో లేదా వారు సమయాన్ని వెచ్చించి గురువుగారి దగ్గర చాలా స్వేచ్ఛను తీసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు లాగానే కదా గురువుగారికి శిష్యులు. మరి రావడంతో చక్కగా కాళ్ళు కడుక్కొని ఇంట్లో వెళ్ళిపోతారు. అమ్మగారు ఏదైనా పని ఉందా ఇచ్చేయచ్చా అది చేయొచ్చా అని, లేదా కూరగాయలు తెచ్చానో ఇవో ఇదివరకు ఎక్కువగా అలా ఉండేది. వారే గురువుగారు ఇవ్వండి ఇవాళ పాఠానికి ఇవ్వండి పుస్తకాలు ఇక్కడ రెడీ చేయడం. మేము చెప్పాం కదా, మేము కూడా వెళ్ళిన వెంటనే గురువుగారి దగ్గర ఆ బల్ల ఎవరు తుడుస్తారు, కుర్చీ ఎవరు తుడుస్తారు, చెప్పులు ఎవరు పక్కన పెడతారు, మైక్ ఎవరు తెస్తారు, లైట్లు ఎవరు వేస్తారు, అదో పోటీలాగా సరదా స్వేచ్ఛ, అదో ఆనందం. అక్కడ పిల్లలు అయిపోతాం అందరం కూడా. అలా చేస్తారు. చేస్తున్న గురువుగారిని గబుక్కున మేము కుర్చీ వేస్తేనే గురువుగారు కూర్చోగలరు ఇలా అనకూడదు. అంటే లోపాన్ని ఎంచకూడదు ఎప్పుడు కూడా. అంత స్వేచ్ఛ ఇచ్చారు గురువుగారు. ఇంటి లోపలికి రావచ్చు, బయటనే కాకుండా లోపలికి రావచ్చు. అంత ఉన్నా కూడా తూలకూడదు. అంతే అండి, గురువుగారికి కోపం ఎక్కువ కదా. కొందరిని చూస్తూ ఉంటాం అన్నమాట. ఏదైనా ఉన్నప్పుడు అమ్మగారు ఏమిటండి గురువుగారు వెళ్ళిపోతున్నారు అటు, అందరం కలిసి వెళ్ళాలి కదా, ఇలాంటి మాటలు జారుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఏదో మార్కులు కొట్టేద్దామన్నట్టు. అవి కుదరవు. ఇద్దరు శివశక్తి స్వరూపులే. ఇటన్నా అటన్నా దెబ్బ వీడికే పడుతుంది. అందుకని ఆ చనువు అన్నది జాగ్రత్తగా ఎవరి హద్దుల్లో ఉండాలి. గురు కుమారుడితో కూడా అలా ఉండాలని చెప్తారు తర్వాత. అంటే గురు కుమారుడు పత్ని వీళ్ళందరినీ ఒక భావనతోనే చూడాలి అని చెప్తారు. ఎందుకంటే ఒకటే సింపుల్ లాజిక్. మనం అక్కడికి వెళ్ళింది విద్య గురించి, అంతవరకే మన పని. గౌరవం ఇవ్వడం, శ్రద్ధ ఇవ్వడము, విద్యను ఆర్జించడము, వారిని పరబ్రహ్మ స్వరూపంతో పూజించడం, అంతవరకే. అక్కడికి వెళ్ళి ఇది బాలే అది బాలే అనుకుంటూ లోపాలు ఎంచకూడదు గురువు యందు ముఖ్యంగా అని తెలుసుకోవాలి, ఎంత స్వేచ్ఛ ఉన్నా కూడా. అలాగే హూంకారేణ న వక్తవ్యం ప్రాజ్ఞ శిష్యై కదాచన గురోరగ్రేణ వక్తవ్యం అసత్యం తు కదాచన. ఇది కూడా గొప్ప విషయం. గురువుగారి యందు హూంకారేణ న వక్తవ్యం. గురువుగారి యందు కోపము కూడదు. ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తుంటే నా మీద కోపం రావచ్చు, కానీ నా స్వతంత్రంగా చెప్పినవి కాదు. శివపార్వతులు ఆది దంపతులు మాట్లాడుకున్నవి ఇవి. ఎంత గొప్పవో చూడండి. హూంకారేణ న వక్తవ్యం. గురువుగారు ఏందో ఉండను గురువుగారు మీరు అట్లా ఇస్తున్నారు. మనం చూస్తా కొందరు మాటలు ఏమైనా ఆర్గ్యూ అయినప్పుడు నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ఇలాగే నేర్చుకోవాలన్నప్పుడు వాళ్ళు ఇంకా నా వల్ల కాదు ఈ క్లాస్కి రావడము, లేకపోతే పుస్తకాలు పడేసి వాళ్ళు వాకౌట్ అయిపోతారు. ఇలా ఉన్నారనుకోండి, చాలా ప్రమాదం. ఇప్పుడు చూస్తాం పెద్ద పెద్ద గురువుల్ని వీళ్ళు చెప్తారు ఈయన ఏందన్న అట్లున్నాడు, ఆయన ఏందని ఇట్లా ఉన్నాడు. చాలా పొరపాటు అనమాట అవన్నీ. మనం కోపించకూడదు గురువుగారి అందు, అది చచ్చే ప్రమాదం అనమాట అవన్నీ అసలు. అలాగే ప్రాజ్ఞ శిష్యై కదాచన. ప్రాజ్ఞుడు అంటే శిష్యుడు చాలా గొప్పవాడు, గురువుగారి కన్నా బాగా నేర్చేసుకున్నా, నాకు అన్నీ తెలుసు, వ్యాకరణము, సంస్కృతము, శాస్త్రములు, వేదములు ఇవన్నీ వచ్చండి, గురువుగారే 2 పాఠాలు చెప్తాడు, లేదా సంగీతం నేర్పుతున్నాడు గురువు, నాకు మటుకు వేదం వచ్చు అని కనుక నువ్వు గురువుగారిని కోపించడము, కరెక్ట్ చేయడం పెట్టాము, అది ప్రమాదమే అవుతుంది. గురువు అన్నప్పుడు గురువే ఆయన, మనం శిష్యుడమే. సంగీతం నేర్పుతున్నాడు కదా అని చెప్పి ఇంకోటి ఏవో వచ్చాను అది చెప్పే ప్రయత్నం చేయకూడదు అక్కడ. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. గురోరగ్రేణ వక్తవ్యం అసత్యం తు కదాచన. గురువుగారి కన్నా పెద్దగా, ముందుగా, తొందరగా చెప్పే పొరపాట్లు కూడా మనం ఎప్పుడు చేయకూడదు. ఇది కొందరు సరదాగా మీరు చూడండి, ఎప్పుడన్నా గురువుగారు ఏదో పారవశ్యంలో ఉండి, నేను చూశాను 2-3 చోట్ల బయట కూడా, వారు ఏదో ధ్యాన శ్లోకం చేస్తూ ఉంటారు. ఏదో రాగం వచ్చిన వాళ్ళు ఉంటారు, చక్కగా శుక్లాంబరధరం విష్ణుం అనుకో ఏదో రాగం తీస్తారు. ఒక్కసారి వారికి కొంచెం మనసు లయం ఏదో అవుతుంది ఆ భావనలో, విష్ణుం అని ఆగుతారు, వెంటనే అందిస్తారు, మర్చిపోయాడేమో అనుకోని శశివర్ణం అండి గురువుగారు. తొందర పడకూడదు అనమాట. వారు ఏదో పారవశ్యంలో ఉన్నారు, చెడగొట్టద్దు మనం. అలా కూడా జరుగుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకే గురువుని బాగా అర్థం చేసుకోవాలి, మరి మనసుకు తగ్గట్టు ప్రవర్తించాలన్నమాట. అలాగే అసత్యంతో కదాచన. అసత్యం అన్నది ఎట్లాగూ కూడదు, మామూలుగానే పలకకూడదు. గురువుగారి యందు అసలు దాపరికాలు కూడదన్నమాట. అలాగే గురుం త్వం కృత్య హుంకృత్య గురు సాన్నిధ్య భాషణం అరణ్యే నిర్జలే దేశే సంభవేత్ బ్రహ్మ రాక్షస. ఇది కొంచెం అందరూ వినండి. మన క్లాసుల్లో కూడా ఊరికే అందరూ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అని నేనేం శాపం పెట్టట్లేదు, ఇక్కడ ఉన్నది చెప్తున్నాను. గురుత్వం కృత్య హుంకృత్య అంటే గురువుగారి యందు నువ్వెంత అని
వాళ్ళు మాట్లాడుకోకూడదు, శిష్యులు కొట్టుకోకూడదు, గురువుని ఏకవచనంతో మాట్లాడకూడదు. అలాగే కోపాలు, గురువుగారు ఉండగా శిష్యులు కొట్టుకోవడము, ఆర్గ్యూ చేసుకోవడము అలా చేయకూడదు. గురువు పట్ల అసలు కుదరదు. ఎట్లాగో గురు సాన్నిధ్య భాషణ, గురువు ఉండగా వీళ్ళు ముచ్చట్లు పడుతూ మాట్లాడుకుంటూ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదు. ప్రవచనాలు జరిగే దగ్గర అస్సలు ఎందుకు వాళ్ళు అంత గట్టిగా చెప్తున్నారు పెద్ద వాళ్ళు ప్రవచనం అప్పుడు అంటే ఏదో వారికి ఏదో అయిపోతుంది, వారు డిస్టర్బ్ అవుతారని కాదు. వారు ఎప్పుడూ డిస్టర్బ్ కారు గురువులు, గుర్తుపెట్టుకోండి. వారు అంత తేలిగ్గా డిస్టర్బ్ అవ్వరు గురువులు. నిన్న మా అబ్బాయి కూడా రాత్రి 10:30కి నేను చదువుకుంటున్నప్పుడు వాడికి ఏదో కాంపిటీషన్, వాడు చదువుతున్నాడు గట్టిగా, మా పాప చదువుతుంది. వీళ్ళిద్దరికీ మా ఆవిడ కూడా నేర్పిస్తుంది. వీళ్ళు అంటున్నారు, విచిత్రం, వాళ్ళు అంటున్నారు అన్నమాట, అదేమిటి మేము ఇంత గట్టిగా చదువుతున్నాం, నీకు నువ్వు చదువుకుంటూ వెళ్ళిపోతున్నావు, డిస్టర్బ్ కాదా అని. అంటే ఆ ఏకాగ్రత ఒకానొక సమయంలో రావాలి సహజంగా మనకి, అంతే. అంటే మన సాధన అలా ఉండాలన్నమాట. ఇది వినాలి, అవసరం ఉంటే చెప్పాలి, కానీ ఏకాగ్రత దీని అందు ఉండాలన్నమాట. అలాగ మనం సాధన చేయాలి. అప్పుడు నాకు ఇదే గుర్తొచ్చిందనమాట, మనం అలా చెప్తున్నాం కానీ ఎందుకు ప్రవచనకర్తలు వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం, ఇలా మాట్లాడకూడదు, శ్రద్ధగా ఉండాలి, నిద్రపోద్దని ఎందుకు చెప్తా అంటే అది వాళ్ళ గురించి కాదు. ఇదిగోని తర్వాత చెప్పేది చాలా భయంకరమైన ఫలం వస్తుంది. అలాంటి పనులు చేస్తే ఏమొస్తుంది అంటే అరణ్యే నిర్జలే దేశే, అరణ్యంలో భయంకరమైన దట్టమైన అరణ్యంలో, ఇదేమి సినిమా సీన్ లాగా ఉండదు. అరణ్యం అంటేనే మృగజంతువులు, క్రూర మృగాలు అలాంటివి ఉండే చోట పిశాచగ్రస్తులు అవుతారని చెప్తున్నారు అక్కడ. నిర్జలే దేశే, నీళ్లు కూడా దొరకవు. సంభవేత్ బ్రహ్మ రాక్షస, పాపం విద్య నేర్చుకున్న వాళ్ళు కదా, ఉత్తి రాక్షసులు అవ్వరు, బ్రహ్మ రాక్షసులు అవుతారు. మళ్ళీ అది గొప్పది అనుకోకుండా, బ్రహ్మ రాక్షసు అంటే అదేదో పెద్ద అల్లావుద్దీన్ దీపంలో ఉంటాడు, మాయల మంత్ర అట్లాంటి అనుకోకండి, చాలా భయంకరమైనవి. విద్యారణ్య స్వామి వారి కాలంలో, రాముల వారి కాలంలో ఉన్న బ్రహ్మరాక్షసుడిని ఒకటి విముక్తి చేశారు ఆయన. అంటే ఎన్ని కోట్ల కాలం గడిచిపోయింది చూడండి. అలా ఉంటుంది రాక్షస జన్మ అంటే, ఓ పట్టాన అది వదలదు. ఎందుకంటే మనిషి జన్మలు అయితే ఎవరైనా తర్పణాలు ఇవ్వడమో, భాగవత పారాయణాలు ఇవ్వడమో, ఏదో చేసి కార్యాలు ఇస్తే అది వదులుతుంది ఆ జన్మ. ఆ రాక్షస జన్మ వీడు కనపడాలి ముందు, ఆ కనపడగలిగే యోగ్యత, ఉపాసన ఉన్న సత్పురుషుడు ఉండాలి, వీళ్ళ కలయిక జరగాలి. ఆయన కరుణతో దయతో వాడు చెప్పిన మాటలు అంగీకరించి సరే అని వాడిని విముక్తి చేయాలి. అది ఎక్కడ సాధ్యం, ఎప్పుడు సాధ్యం, ఎలా సాధ్యం. అందుకని అన్నమాట చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే గురుత్వం కృత్య హుంకృత్య గురు సాన్నిధ్య భాషణ, ఇది రాసి పెట్టుకోండి, పాటించండి దయచేసి. అరణ్యే నిర్జలే దేశే సంభవేత్ బ్రహ్మ రాక్షస. కొందరు అంటారు, ఓ ఇది ఎగ్జాజరేట్ చేయడానికి చెప్పారు అనుకుంటే నేనేం చేయలేను, నాకు పురాణము పరమేశ్వరుడు ప్రమాణం, నేను అది పాటిస్తాను, నేను జాగ్రత్తగా ఉంటాను, అంతవరకే. అందుకని చాలా జాగ్రత్తగా ఎవరిని కూడా దూషించుకుంటూ, చీతూ అనుకుంటూ, నువ్వెంత అనుకుంటూ, లేదా గురువునే నిందిస్తూ అలాగా పొరపాటున కూడా చేయకండి. డిస్టర్బెన్స్ అంటే అక్కడ గురువుగారు పాఠం చెప్తుంటే మనం మాట్లాడేసుకుంటూ కళ్ళబొల్లి కబుర్లు చేయకూడదు. అందుకే వీడియోలు ఆఫ్ చేస్తాం, మేము కబుర్లు చెప్పుకుంటాం, టీలు టిఫిన్లు తినుకుంటూ తాగుకుంటాం, ఇంకా మనం ఏం చేయలేం. అంటే అప్పటికి మరీ అంత తయారవుతారని అనుకొని ఉండకపోవచ్చు. గురువుగారు సాన్నిధ్యంలోనే కూర్చుంటారు కాబట్టి ఇలా ఆన్లైన్ వాళ్ళు ఊహించి ఉండకపోవచ్చు, ఇట్లా కూడా చేస్తారని. కాబట్టి అది కూడా మనం అనుకుందాం, అట్లా చెయ్యకూడదు, శ్రద్ధగా వినాలని మనం అనుకుందాం. మళ్ళీ అలా చేస్తే బ్రహ్మరాక్షత్వం నేను అన్నాను అక్కడ, నేను అనలేదు, అది చెయ్యకూడదని చెప్తున్నాం అంతే. తర్వాతది అద్వైతం భావయే నిత్యం సర్వావస్థాసు సర్వదా కదాచిదపి నో కుర్యాత్ అద్వైతం గురు సన్నిధౌ. ఇది స్పష్టంగా తెలుస్తుంది. అద్వైతము నిత్యము భావించాలి మనం. ఇవన్నీ నోటికి తెచ్చుకుంటే కూడా మంచిది. కొన్ని అద్వైతం భావయే నిత్యం, అద్వైత భావన నిరంతరం ఉండాలి. అంతటా ఉన్నది పరబ్రహ్మ స్వరూపం. ఇక్కడ అద్వైతం ఏమిటి, అంతటా ఉన్నది గురుస్వరూపమే. గురువే అన్నిటికీ మూలము అయి ఉన్నాడు. నిత్యము ఎల్లప్పుడూ అదే భావన ఉండాలి. సర్వావస్థాసు సర్వదా, అన్ని కాలంలో ఎల్లప్పుడూ కూడా నీకు ఈ భావనే ఉండాలి. అంతటా ఉన్నది అద్వైతమే, నేను కూడా గురుస్వరూపంగానే అయి ఉన్నాను అని. కదాచిదపి నో కుర్యాత్ తద్ అద్వైతం గురు సన్నిధౌ అని. గురువు సన్నిధిలో మాత్రం, కానీ గురువుగారి దగ్గర మాత్రం, అంటే గురువుగారితో సంభాషించేటప్పుడు మాట్లాడుతూ అద్వైతమే కదండి, వారికి నమస్కారం ఎందుకు చేయాలి,
వారికి పళ్ళు ఫలాలు ఎందుకు ఇవ్వాలి మనము, వారికి గౌరవం ఎందుకు ఇవ్వాలి? ఇందాకన్నా జ్ఞానము జ్ఞాత రెండు ఒకటే, జ్ఞానము జ్ఞేయం రెండు ఒకటే అన్నారు. ఇప్పుడు ఇచ్చేవాడెవడు తీసుకునేవాడెవడు? అలాంటి స్థితి నిజంగా ఉంటే అక్కడికి వెళ్ళకు, అవసరమే లేదు. ఎక్కడున్నామో అక్కడే కూర్చొని గురు స్మరణ పరబ్రహ్మ స్మరణ చింతన చేయొచ్చు. గురు సన్నిధికి వెళ్తే మటుకు అక్కడ అద్వైతము పనికి రాదు. నా అద్వైతం గురు మనం అలా అలవాటు మనకి ఎప్పుడు కూడా. అలాంటిదే ఇక్కడ కూడా చెప్పారనమాట అలాంటి వాక్యాన్ని. అంటే గురువు సన్నిధిలో మటుకు అన్ని రూల్స్ అప్లై అవుతాయి. వారి నమస్కారం చేయాలి, గౌరవం చేయాలి, వారు చెప్పేది వింటూ ఉండాలి, వారిని చూస్తూ ఉండాలి, వారిని ధ్యానం చేస్తూ ఉండాలి. అలాగనమాట అక్కడ మటుకు ఈ అద్వైతం అక్కడ పనికి రాదు. అలాగే దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్ గురు పదార్చనం తాదృశస్యైవ కైవల్యం నచ తద్వ్యతిరేకినః. ఈ ప్రపంచము ఉన్నంత వరకు కూడా గురువు గారిని అర్చిస్తూ ఉండాలి. అంటే ప్రపంచం అంటే ఏమిటి? నా దేహము అన్న భావన నాకు ఉన్నంత వరకు కూడా గురు స్మరణ అర్చన చేస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు చేయాలండి? అది కుదరదు. ఏదైనా ఫలానా చెయ్యండి, ఇప్పుడు విష్ణుదాసనామం పారాయణ చేయండి అన్నాం అనుకోండి, ఎప్పటి వరకు? మండల దీక్ష చేయండి, తర్వాత గురువారాలు చేయండి అని చెప్తారు. అట్టా ఇక్కడ కుదరదు. నిరంతరము గురువు అర్చన చేస్తూనే ఉండి తీరాలన్నమాట. అది తప్ప వేరేది లేదు. తాదృశస్యైవ కైవల్యం, దానివల్ల మాత్రమే ముక్తి వస్తుంది. నిరంతరము గురువుని పట్టుకుంటే మాత్రమే ముక్తి వస్తుంది. నచ తద్వ్యతిరేకేణ, అంటే దానికి వ్యతిరేకంగా చేస్తే అప్పుడప్పుడు గురువు, ఎప్పుడో ఒకసారి బ్రహ్మతత్వం వింటాను అంటే కుదరదు. అంటే గురువు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాము? తత్వమే వింటున్నాం కదా. అంటే నిరంతరము తత్వం మననం చేసుకోవాలంటే ఈజీగా ఎలా వస్తుందంటే గురువు గారి దగ్గర ఉండడమే. అప్పుడు గురువు అదే మాటలు మాట్లాడతాడు, అందుకని మోక్షం త్వరగా వస్తుంది. లేని పక్షంలో అప్పుడప్పుడు వింటాను అంటే అప్పుడప్పుడు తెలిసిందేమో అనిపిస్తూ ఉంటుందన్నమాట, అదో భ్రమ. తర్వాత 136 అపి సంపూర్ణ తత్వజ్ఞో గురుత్యాగి భవేద్యదా భవత్యేవ హి తస్మాంతకాలే విక్షేపముత్కటం. ఇదొకటి చాలా గొప్పది. అపి సంపూర్ణ తత్వజ్ఞో, సంపూర్ణ తత్వజ్ఞం అంటే తత్వవేత్త, తత్వజ్ఞానము తెలిసిన వాడు అయినా కూడా గురుత్యాగి భవేద్యదా, నా జ్ఞానం తెలిసిపోయిందండి ఇంకా గురువుతో పని అయిపోయింది అని విడిచిపెట్టేస్తే గురువుని, నిరంతరం మననం చేసుకుంటున్నాడు, బ్రహ్మచింతనలో ఉన్నాడు, ఆనందంగానే ఉన్నాడు, వాడు తత్వజ్ఞానం తెలిసిపోయింది కానీ గురుభక్తి విడిచిపెట్టేశాడు ఇంకా వాడు. భవేత్యేవహి అంత్యకాలే, అంత్యకాలం అంటే శరీరం విడిచిపెట్టే సమయం వచ్చింది వాడికి. విక్షేపముత్కటం, ఆ క్షణములో విక్షేపం కలిగిస్తుంది ప్రకృతి అని చెప్తున్నారు. అంటే అప్పటి వరకు బ్రహ్మానుసంధానం చేసుకొని స్థిరంగా ఉన్నాడు, అంత్యకాలం వచ్చింది ఇంకా శరీరం విడిచిపెట్టేటప్పుడు, ఆ సమయంలో విక్షేపం కలిగింది. అంటే ఒకసారి తత్వం వెనక్కి లాగేసింది అన్నమాట, కింద పడిపోయింది తత్వం. అప్పుడు భ్రమ కలిగిపోయింది, అయ్యో నేను దేహాన్ని, నాకు వీళ్ళు ఉన్నారు, అయ్యో నేను నా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను, నా ఇల్లుని ఎవరు చూసుకుంటారు, ఇది యథార్థంగా బ్రహ్మంలోకే వెళ్తానా, నేను బ్రహ్మమే అయ్యున్నానా ఇప్పటి వరకు, ఇలాంటి విక్షేపాలు కలిగి ఆ తత్వము పూర్ణము కాదు. అందుకు నిరంతరము దేహము ఉన్నంత వరకు, ప్రపంచం ఉన్నంత వరకు అని ఎందుకు చెప్తున్నారంటే ఆఖరి క్షణాల్లోనే విక్షేపము కలిగిస్తుంది. మనం నమ్మలేమన్నమాట. అసలు గురువుని విడిచిపెట్టాడంటేనే వాడు పరమ విక్షేపంలో ఉన్నట్టు, లేకపోతే నాకు తెలిసిపోయిందండి అనుకున్నా అంటేనే అదొక పప్పులో కాలేసినట్టు అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. గురు కార్యం న లంఘేత నా పృష్ట్వా కార్యమాచరేత్ నహ్యుత్తిష్టే దిశేనత్వాత్ గురుపద్భావ శోభిత. అంటే గురు కార్యం న లంఘేత, గురుభావం ఎప్పుడు కూడా గురువు యందు వీడు చక్కటి భావనలతో గురువుగారు చెప్పిన మాట వినాలి అన్నట్టే ఉండాలన్నమాట. మనం చెప్పుకున్నాక ఆజ్ఞాపాలక హనుమాన్ అని చెప్పి అలాగా చక్కగా ఉండాలన్నమాట. వారు చెప్పనిది నీవు చేసే అవసరము లేదు. అసలు వారు చెప్పనిది మనం ఇంకా వారు చెప్పిన పని కాదండి, కుదరదండి అనకూడదు. వారు చెప్పని పని నువ్వు చేయకూడదు. అలాగే నహ్యుత్తిష్టే దిశేనత్వ గురుపద్భావ శోభిత. ఎక్కడికి వెళ్ళినా, ఏ కార్యక్రమానికి బయటికి వెళ్దాం అనుకున్నా, కలిదినా కూడా
గురువుగారు ఉన్న దిశ ఆ దిక్కుకి ఒకసారి నమస్కరించుకోవడం, హృదయంలోనే ఉంటాను మనసులో ఒకసారి గురు స్మరణ చేసుకొని బయలుదేరడం, అదే విజయము. ఇప్పుడు ఇవన్నీ మీరు మళ్ళీ రామాయణంలో పెట్టినప్పుడు అక్కడ తెలుస్తుంది అన్నమాట. నమోస్తు రామాయ సలక్ష్మణాయ అని చెప్పి హనుమంతుల వారు అందుకు అందం అనమాట. అన్నీ చదివినప్పుడు ఒక 4-5 చక్కగా ఇలా చదివినప్పుడు ఆ సమన్వయం బాగా తెలుస్తుంది. గొప్ప సాధకుడు ఎవరంటే హనుమంతుల వారు చాలు, మనకి ఎవ్వరు అవసరం లేదు. హనుమంతుల వారిని చూసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఇవన్నీ అనుసంధానం అవుతూనే ఉంటాయి. ఆయన చెప్పిందే చేస్తారు, ఆయన అన్నది ఎంత కష్టమైనా ఆయన చేస్తూనే ఉంటారు. రామస్యాక్లిష్ట కర్మణ, రాముడు గొప్పవాడు పరబ్రహ్మ స్వరూపుడు కాబట్టి నేను చేయగలుగుతున్నాడు, రాముడు విడిచిపెట్టిన బాణం లాంటి వాడిని. అది అన్నమాట ఆయన గురు భక్తి. అలాగే గురౌ సతి స్వయం దేవి పరేషాం తు కదాచన ఉపదేశం న కుర్యాద్ధి తదా చేద్రాక్షసో భవేత్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మళ్ళీ అమ్మవారికి, ఇప్పుడు అమ్మవారి పేరు ఒకసారి చెప్పాలంటే ఇంకొంచెం జాగ్రత్తగా వినవలసిన మాట అన్నమాట. స్వయముగా గురువుగారు ఉండగా వారి, అంటే నాకు ఇప్పుడు గురువుగారు ఉన్నారు, శ్రీ విద్యలోనే గురువుగారు ఉన్నారు అనుకుందాం. వారు ఉండగా అంటే ప్రత్యక్షంగా ఉండగా శరీరంతో, వారి అనుమతి లేకుండా నా దగ్గర 10 మంది వచ్చారని చెప్పి నేను దీక్షలు ఇచ్చుకుంటూ పోకూడదు అని చెప్తున్నారు. అందుకనమాట కొందరు అడిగినా మనం ఎందుకు ఆగుతాము అంటే, ఒకసారి మా గురువు గారు పర్మిషన్ తీసుకోవాలి, వారు నాకు టైం ఇవ్వాలి, అందుకని జాగ్రత్తగా అడగాలి అలాంటివి. అందుకని కొన్ని గబాలను ఇవ్వకూడదు అనమాట. ఆ స్వాతంత్రత గురువు గారు అన్నారు అనుకున్నా పర్వాలేదు, ఈ మాత్రం మీరు చెప్పచ్చు, ఇలాంటివి మీరు ఇవ్వచ్చు అన్నప్పుడు దాన్ని మనం చెప్పచ్చు. అందుకే ఇవి చెప్పాలన్నా పాఠాలన్నా ఎందుకు ఊరికే శృంగేరికి బయలుదేరి కూడా గురువుగారు ఫలానాది ప్రారంభిస్తున్నాం గురువుగారు అని ఏదో ఒక విధంగా కూడా ఎందుకు చెప్తాము అంటే, గురువుగారి అనుమతి తీసుకునే ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు వెళ్ళలేకపోయాము అయినా కూడా ఈ విషయం ఈ సంస్థ వారికి చెప్తే వారు అందజేస్తారు అక్కడికి, అప్పుడు వారు అనుగ్రహంతో మనం చెప్పుకుంటున్నాము అంతే. అలా చెప్పకపోతే ఏమవుతుంది, గురువుగారు ఉన్నాక కూడా గురువుగారు కన్నా గొప్ప పేరు వచ్చేయాలి, లేదా ఎలాగ ఉపదేశం ఇచ్చినప్పుడు వీళ్ళు ధనమో ఇవో అవో ఇస్తారు కదా అని చెప్పి ఇలాంటి మోహంలోకి వెళ్ళిపోయి ఇచ్చుకుంటూ పోతే అది కూడా ప్రమాదమే. అందుకని తదాచేత్ రాక్షసో భవేత్, అట్లాంటి వాడు కూడా రాక్షస జన్మ అనుభవిస్తూ ఉంటాడు అని, అజ్ఞాన జన్మ అదంతా కూడా. అందుకే అది కూడా కూడదు అని చెప్తున్నారు. నా గురోరాశ్రయేత్ కుర్యా దుష్పాన్నం పరిసర్పణం దీక్షా వ్యాఖ్యా ప్రభుత్వాది గురోరాగ్నం న కారయేత్. అంటే గురువుగారి ఆశ్రమంలో ఎప్పుడూ కూడా తాగకూడనివి తాగకూడదు, తినకూడనివి తినకూడదు. అంటే వారి ఇంటికి వచ్చాక అదేదో పిక్నిక్ స్పాట్ లాగా పాడు చేయకూడదు అనమాట. అది ఇప్పుడు మనం చూస్తాము శృంగేరీలకి వాళ్ళకి వెళ్ళినప్పుడు మనం కొన్ని అవసరార్థం కొన్ని ఏవో బిస్కెట్ ప్యాకెట్లో చాక్లెట్లు పెట్టుకుంటాం, కానీ పాడు చేయకూడదు అక్కడ అవి. అలాగే ఇక్కడ చెడు అన్నప్పుడు అసలు తాగకూడనివి కొన్ని ఉంటాయి. ఇప్పుడు క్షేత్రాల్లోకి వెళ్తారు, ధూమపానాలు మద్యపానాలు ఎంత ప్రమాదం అసలు. అవి అక్కడ వాళ్ళ ఎలా చేస్తున్నారో తెలియదు మనకి. అక్కడికి వచ్చి ఎవడు తాగాలన్న బుద్ధి ఉందో తెలియదు, అది పని పెట్టుకుని కూర్చుంటారు. చాలా ప్రమాదం అన్నమాట అవన్నీ కూడా. అందుకని అలాంటివి తాగకూడనివి తినకూడనివి అలాంటివి కుదరదు. అలాగే గురు సన్నిధిలో పోయి ఎవరో ఒకళ్ళు వాళ్ళు అక్కడ ప్రత్యేకమైన దీక్షా విధానాలు చెప్పడము ఇవి పెట్టుకోకూడదు. గురు సన్నిధికి వెళ్తే గురువుగారు చెప్పినది మనం విని అక్కడ ఆచరించి చదువుకోవడమే మనకి. అక్కడ పని కట్టుకొని మనం ఇక్కడ కొత్త సాంప్రదాయాలు ఇవన్నీ తీసుకొస్తాం అనకూడదు. ఇప్పుడు అర్థమవుతుంది మనకి, ఫలానా ఆలయాలన్నీ పెట్టేసి అక్కడ వేరే దేవుళ్ళని కాళ్ళ దగ్గర పెట్టడం, లేదా మన దేవుళ్ళు ఉన్న చోట వేరే వాళ్ళని కూర్చోబెట్టడం ఎంత ప్రమాదమో ఇలాంటివి చూసినప్పుడు తెలుస్తుంది. అంటే వేరేవి పనికి రావు. గురువు అంటే గురువే, దైవం అంటే దైవమే, వేదం అంటే వేదమే. గురువురాజ్ఞం నా కారయేత్, గురువు యొక్క ఆజ్ఞ మటుకే మనం పాటించాలి తప్ప వేరే ఆజ్ఞ వేరే పనులు మనం పెట్టుకోకూడదు అక్కడ. లోపాశ్రయం చ పర్యంకం నచ పాద ప్రసారణం నాంగభోగాధికం కుర్యాన్న లీలామపరామపి అని ఇక్కడ గురు సన్నిధిలో ఎప్పుడు కూడా విచ్చలుడిగా కూర్చోకూడదు. మనం చూస్తాం కొంచెం ఏదో ఫారిన్ కల్చరు లేదా ఇక్కడ ఈ కొత్త లేటెస్ట్ కల్చర్ గురువుగారు పాపం చెప్తుండే వీడికి కాళ్ళు నొప్పులు, ఎందుకంటే రోజు కూర్చోరు కదా కింద, కానీ దూరంగా కుర్చీలో కూర్చొని అది చేత కాదు, కాళ్ళు చాపి గురువుగారు ముఖం మందే పెడుతూ ఉంటారు. అలాంటివి కూడదు. ఇష్టం వచ్చినట్టు నొప్పులు పడుతూ ఉంటారు, ఇట్లా తిరిగి అట్లా తిరిగి, అది కూడదు.
అలా ఉన్నప్పుడు ముందరే పక్కకు కూర్చోవాలన్నమాట. అంటే ఏకాగ్రత దెబ్బతినకూడదు, పక్కన వాళ్ళు డిస్టర్బ్ కాకూడదు. వీళ్ళ మీద పడిపోతూ వాళ్ళ మీద పడిపోతూ అలా కూడా చేయకూడదు అన్నమాట. అలాగే గురువుగారి ఇండ్లలోకి వెళ్ళినప్పుడు వారి యొక్క మంచము అవి ఉంటాయి, అంటే వారి ఏకాంతంలో ఉండేవి అవన్నీ. మరి ఆసనాలు అవి ఉంటాయి, అక్కడ మనం గబాలను ఎక్కేసి కూర్చొని తొక్కేసి అలా చెయ్యకూడదు అంటున్నారనమాట. ఇది ముఖ్యంగా ఎవరు చెయ్యరు అలాంటివి ఎప్పుడు కూడా, అంటే అంత ఆ ఏకాంతత అలా ఇవ్వాలి అని చెప్తున్నారనమాట. నాంగభోగాదికం కుర్యాన్ అంటే అక్కడ గురు సన్నిధిలోకి వెళ్ళాక అయ్యో ఇవాళ నాకు ప్రోటీన్ సరిపోలేదని ప్రోటీన్ షేక్ తాగడము, అయ్యో వాళ్ళని రోజు నాకు 2 అరటిపళ్ళు తినడం అలవాటు, పొద్దున్నే ఇక్కడ గురువుగారి దగ్గర తీసుకొచ్చాను అప్పుడు ఈ డైట్లు ఇవన్నీ మొదలు పెట్టడము, లేదా లీటర్ నీళ్ళు తాగాలి నేను ఖచ్చితంగా. ఆ దృష్టి రాకూడదు, ఆ భోగముల దృష్టి రాకూడదు అక్కడ. ఇంకా అక్కడ కూడా భోగములు పెట్టుకుంటే ఇంక ఎవడు తరింపజేస్తాడు? అక్కడ కేవలం జ్ఞానం గురించే వెళ్తున్నాం అన్నమాట. నేను చూశాను, ఇట్లాంటి వాళ్ళనే చూశాను. ఏంటి మీరు ఇక్కడ వచ్చే మనుషులు తాగట్లేరు అంటాడు. అరే ఆ ధ్యాస ఎందుకు వస్తుందిరా నాయన, నీకు దేవుడు దండం పెట్టుకో చాలు అని. వాళ్ళు అలా కాదనమాట. అక్కడికి వెళ్ళా యోగాసనాలు, గురువుగారు రావట్లేరు ఇంకా దర్శనానికి సమయం పడుతుందిగా, కూర్చొని అక్కడ ప్రాణాయామాలు తీయడం. నేను ఆయన ఇక్కడ హాలు సౌండ్ వస్తుంది ఇదంటే రోజు నాకు అలవాటు, ఏం చేయకపోతే ఏమైనా అయిపోతుందా, ప్రమాదం అవుతుందా ఆ రోజు? అలా ఉంటారు మూర్ఖులు. గురువు గొప్ప అని అనుకోరు, ఈ ప్రాణాయామం ఏదో ఉద్ధరిస్తుంది అనుకుంటారు. ఏం చెప్పలేము అట్లాంటి వాళ్ళకి. అందుకని ఇలాంటివి చెయ్యకూడదని గురుగీత స్పష్టంగా చెప్తుంది అనమాట. అంటే కాళ్ళు చాపుకొని కూర్చోవడం, ఇష్టం వచ్చినట్టు కూర్చోవడం, ఎక్కడ పడితే అక్కడ ఎక్కేసేయడము అలా చేయకూడదన్నమాట. కొంచెం కూడా లీలామపరాయమపి అంటే కొంచెం కూడా ఇలాంటి పనులు అసలు చేయకూడదు, ఆలోచన రాకూడదు. గురుణా సదసద్వాపి యదుక్తం తన్న లంఘయేత్ కుర్యన్నాజ్ఞాం దివారాత్రౌ దాసవన్యవ సేద్ గురువు. అంటే ఒక దాసుని వలె గురువుగారి యందు మనం ప్రవర్తించాలి. దాసుడు ఎలా ఉంటాడు అంటే పనివాడు. నేను చెప్తాను ఎందుకు ఇట్లాంటి మాటలు వస్తే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని. అలాగ గురువు యందు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు గురునా సదసద్వాపి అంటే గురువు ఏది మంచి చెడులు చెప్తూ ఉంటాడో అవన్నీ చెప్పేవి. యదుక్తం తన్న లంఘయేత్. అలాగే ఇది ఎప్పుడు కూడా గురువు మాటని దాటి వెళ్ళకూడదు. గురువుగారు మంచి చెడులు చెప్తారా అంటే ఆ బౌండరీస్ గీస్తారు, దాన్ని దాటి వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. గురువుగారు చెప్పిన మాటల్లోనే మనం తిరుగుతూ ఉండాలి. ఎందుకు నేను ఎప్పుడు శంకరాచార్యుల వారు ప్రమాణం చెప్తా అంటే మా గురువులు అట్లనే చెప్పారు, వాళ్ళ గురువులు అట్లనే చెప్పారు, వారు గీసిన గీతల్లోనే ఉంటాను నేను. అది అన్నమాట. అది వేరే ఏదన్నా కూడా ఈ ప్రమాణాలకు అందుబాటు అయితేనే నేను చెప్తాను తప్ప లేకపోతే నేను అవి చెప్పను. అది గురువు గీసిన గిరి, అది దానిలోనే ఉంటాం మనం. అందుకని దానిలోనే ఉండాలి. అలాగే వారి యొక్క ఆజ్ఞను మనము దాటి వెళ్ళకూడదు, రాత్రైనా పగలైనా కూడా. ఎప్పుడు దాసుని వలె మనం ప్రవర్తిస్తూ ఉండాలి. ఎందుకు అలా అంటారంటే దాసుడు అంటే పనివాడు అని లిటరల్గా కొందరు తీసుకుంటారు, అనుకోవక్కర్లా. దాసుడు ఎప్పుడు ఏం చేస్తాడు, మనం చెప్పిన పని చేస్తాడు. అంటే మనం డబ్బిచ్చి ఎవరైనా పనిలో పెట్టుకున్నాం, ఇప్పుడు మనమే ఉద్యోగంలో ఉన్నాం అనుకోండి, మనం ఒక రకంగా దాస్యమే చేస్తున్నాం వాళ్ళకి. వాడు ఒక శాలరీ ఇస్తున్నారు మనకి, వాడు చెప్పిందే చేస్తాం, నా ఇష్టం వచ్చింది చేస్తామంటే కుదురుతుందా? కుదరదు. లేదండి నాకు నచ్చింది నేను ఇక్కడ చేస్తానంటే కుదురుతుందా? కుదరదు. అంటే ఏమిటి? కర్తృత్వ భావన లేదు అక్కడ. నేను చేస్తున్నానంటే సరే, ఎర్రళ్ళు వచ్చినప్పుడే వాడు తీస్తాడు, అది తప్పులు పోయినప్పుడే నీ కర్తృత్వ భావన వాడిస్తాడు. మంచివి చేసినప్పుడు ఎవడు పట్టుకోడు, అది ఎక్స్పెక్టెడే నీ నుంచి అంటాడు. అక్కడ కంపెనీల్లోనే అట్లా ఉంది. అయితే ఇక్కడ దాస్య భావన అన్నప్పుడు ఏంటంటే నా గురించి అని కాదు, మా గురువుగారి గురించి చేస్తున్నాను నేను పనులు, దీనివల్ల నీకేం వస్తుందయ్యా? నాకేం పర్వాలేదు, మా గురువుగారి ఆజ్ఞను పాలిస్తున్నాను అంతే, పాటిస్తున్నాను, మా గురువుగారి ఆజ్ఞను పాటిస్తున్నాను, అదే నాకు ఆనందము అని ఆ శిరస వహించి అహం మమకారాలు విడిచిపోవడమే దాసత్వ భావన. ఆ సోహం భావనే గురువే నేను, దాసోహం, ఆ హంస భావన మనం తీసుకుంటాం. అందుకని ఆ హంస భావనను తెచ్చుకోవడమే మనలో గురువే నేను అని అభేద భావన తీసుకొని గురువుగారి గురించే నేను చేస్తున్నాను, ఏ పనులైనా ఏదన్నా పాటిస్తున్నాను అని ఎవడైతే వినమ్రతగా ఉంటాడో
వాడు దాసుడు అని చెప్పబడుతున్నాడు. అంతేగాని దాసుడు అంటే పనివాడిని అని అంత కిందకి చేయక్కర్లేదు. పనివాడు కూడా ఎందుకు చేస్తున్నాడు? వాడు స్వతంత్రంగా చేయట్లేడు, యజమాని చెప్పిందే చేస్తున్నాడు, ఫలము యజమానికే సమర్పిస్తున్నాడు, చేసిన పని ఆయనకే, అహంకార మమకారాలు లేకుండా చేస్తాడు. అలా గురువు యందు శిష్యుడు కూడా ఉండాలి అని. అదత్తం న గురోర్ద్రవ్యం అపభుంజీత కర్హిచిత్ దత్తంచ రంకవద్గ్రాహ్యం ప్రాణోప్యేతేన లభ్యతే. అంటే గురు ద్రవ్యాన్ని, గురువుగారికి సంబంధించిన కొన్ని ఉంటాయి, మనం స్వతంత్రంగా వీళ్ళకి వాళ్ళకి ఇచ్చేయకూడదు. గురువుగారు కొన్ని ఏవో ఇచ్చారు అనుకుందాం, మన దగ్గర ఉంచండి అయ్యా కాసేపు ఇక్కడ అని. ఊపర్ 10 ఉన్నాయి కదా, గురువుగారు మళ్ళీ ఎప్పుడు అడుగుతారా, అప్పుడు మళ్ళీ సమకూడదాన్ని తీసి ఇచ్చేసి పని చేసి అట్లా చేయకూడదు. గురువుగారి ద్రవ్యం గురువుగారి ద్రవ్యమే. అలా గురువుగారికి అలాగే కొందరు కానుకలు ఇస్తూ ఉంటారు, అవి పోగేస్తాం. గురువుగారు ఎట్లాగో అవి ఆడట్లేరు కదా అని మనం స్వతంత్రంగా పంచిచ్చేయడం లాంటివి చేయకూడదన్నమాట. అలాగే మనము కూడా వాటిని అనుభవించే ప్రయత్నం చేయకూడదు. గురువుగారి గురించి 10 పెన్నులు ఏవో ఇచ్చారనుకుందాం, పుస్తకాలు ఏవో ఇచ్చారు, గురువుగారు ఏం రాసుకోరండి అని ఆ పెన్ను పుస్తకం తీసుకుని మనం రాసేసుకొని ఇంటికి పట్టుకెళ్ళాలని పని చేయకూడదు. అంటే గురుద్రవ్యం గురుద్రవ్యమే అది అని మనం అనుభవించే పని ఎప్పుడు పెట్టుకోకూడదు. అలాగే దత్తంచ రంకవద్గ్రాహ్యం ప్రాణోప్యేతేన లభ్యతే అని. అంటే ఇక్కడ మనం ఎప్పుడూ కూడా శ్రద్ధతోనే గురువు గారిని అధిగమించకుండా వారి పరిధిలోనే, అంటే ఎవరి పరిధిలో వాళ్ళే ఉంటూ గురువుగారిని దాటి వేయకుండా, అలాగే గురువుగారు చెప్పింది మాత్రమే, వారిచ్చింది మాత్రమే తీసుకునేటట్టు మనం ఉండాలన్నమాట. ఆ గ్రాహ్యం తీసుకునే దానిలో కూడా ఆ చెడు భావన ఉండకుండా చక్కగా స్వీకరించాలి. శ్రద్ధతో భక్తితో మాత్రమే మనం స్వీకరిస్తూ ఉండాలి. ప్రాణోప్యేతేన లభ్యతే, వారి వల్లనే నేను బ్రతికి ఉన్నాను అని చెప్పి కూడా మనం అలా ఉండాలి. ఇంకా ఎలా తీసుకున్నారంటే, ఎంత కష్టం వచ్చినా కూడా గురువుగారు చెప్తే చేస్తాను, గురువుగారు ఇస్తే తీసుకుంటాను అన్న భావనతో ఉండాలి. అది శ్రద్ధాభక్తిని చెప్పడానికి ముఖ్యంగా ఇలా చెప్తున్నారు. తర్వాత గచ్చత పృష్ఠతో గచ్చేత్ గురుఛాయాం లంఘయేత్ నోల్బణం ధారయేత్ వేషం నాలంకారం తతోల్బణాన్. అంటే గురువుగారి కన్నా ముందు పరిగెడుతూ వెళ్ళకూడదు. అంటే గురువుగారికి ఏ అవసరం వస్తుందో తెలీదు, అరే పలానా బ్యాగ్ పట్టుకో లేకపోతే పలానా ఏదని చెప్దాం అంటే వీడు కనపడకుండా పోయాడు అనుకోండి, ఏం లాభం? గురువుగారే పలానా ముందుకెళ్ళేదని తేనైనా అంటే అది వేరు. లేదా గురువుగారు అనుమతి తీసుకొని గురువుగారు నేను ముందు వెళ్ళి అది చేస్తాను పనులు, అది వేరు. గురువుగారి కన్నా స్పీడ్గా ఉన్నాను, గురువుగారు పెద్దవారై ఉండొచ్చు, ముసలివారై ఉండొచ్చు, బడబడబడ మనం నడుచుకుంటూ వెళ్ళిపోయి అలా కాదు. గురువుగారి వెనక ఉంటూ వారికి ఏదైనా అవసరం ఉందా అన్నది చూసుకుంటూ ఉండాలి. అలాగే గురుఛాయాం లంఘయేత్, గురువుగారి నీడను కూడా తొక్కద్దు అని చెప్తున్నారు, లేదా నీడను దాటి కూడా వెళ్ళకూడదు అని. అంటే గురువు నీడ ఒకటే కదా, అంత జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా కూడా గురువుగారి దగ్గర వినమ్రతగా వారి అడుగు జాడలలో నడుచుకుంటూ వెళ్ళండి అని చెప్పే భావన. నోల్బణాం ధారయే ద్వేషం, గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు మహారాజు అవ్వచ్చు, చక్రవర్తి కావచ్చు, కానీ ఆ కిరీటాలన్నీ పక్కన పెట్టి వినమ్రతతో వెళ్ళాలి. అక్కడ గురువుగారి కన్నా గొప్ప వేషధారణలు అలంకరణలు వేసుకుని అక్కడ చూపెట్టుకోకూడదు సామర్థ్యం. అక్కడ ఉన్నది జ్ఞానస్వరూపము, ఇవి అవసరమే లేదన్నమాట. ఈ బంగారాలు వెండులు ఇవన్నీ గురువుగారి ముందు గొప్పలు ఎవ్వడికి అవసరం లేదు. అందుకే గురువు దగ్గరికి వెళ్తే ఎంత గొప్పవాడన్నా ఆ కిరీటాలు అలంకరణని పక్కనే పెట్టి వెళ్ళాలన్నమాట. అలంకరణలు కానీ వాడి వేషధారణ కూడా అంటే అతి సాత్వికముగా వినమ్రతతో, అక్కడే వాడి గుణము తెలిసిపోతుంది. డాంబికంగా వెళ్తున్నాడా గురువు దగ్గర, వినమ్రతతో వెళ్తున్నాడా అన్నది తెలుస్తుంది. వాళ్ళకి ఆఖరిది గురు నిందాకరం దృష్ట్వా ధావయేదథ వాసయేత్ స్థానం వా తత్ పరిత్యాజ్యం జిహ్వాచ్ఛేదాక్షమో యది. ఇది ఒకటి స్టార్ మార్క్ పెట్టుకోండి, ఇది చాలా ప్రమాణమైనదన్నమాట. మనం వింటూ ఉంటాం, మనకి ఎంత భక్తి ఉన్నా కూడా గురువు యందు ఈ లౌకికమైన ప్రపంచంలో ఏదో ఒక నింద వేస్తూ ఉంటారు. మన సనాతన ధర్మం అన్నా గురు నిందే, అది మనకి భగవంతుడు ధర్మం వేరు కాదు కదా. మన గురువు గారిని ఎవరన్నా అన్నా కూడా వినే కర్మ పట్టచ్చు. అప్పుడప్పుడు టీవీల్లోనో వాటిలో తిట్టుకుంటూ ఏడుస్తూ ఉంటారు, మనం ఏం చేయగలం? అలాంటప్పుడు ఏం చేయాలి మనం అన్నది ప్రార్థిస్తాం, భగవంతుడు అవన్నీ చేస్తాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే
గురు నిందాకరం దృష్ట్యా, ఒకవేళ గురువు నింద కనుక చూడవలసి వస్తే ధావయే తథ వాసయేత్, అక్కడి నుంచి ముందు వచ్చేసాయి పక్కకి, అలాంటి చోట ఉండకు. అంటే గ్రూపుల్లో హిందూ ధర్మాన్ని తిడుతున్నారే అనుకుందాం, ఏదో అంటున్నారు వెధవలు, నిజానికి అక్కడ కూర్చోకూడదు, లేచి వచ్చేయాలి. నేను అంగీకరించట్లేదు, ఎందుకు? కర్త కారితాశ్చైవ ప్రేరకశ్చ అనుమోదక, ఆమోదించినట్టు అయిపోతుంది అక్కడ కూర్చుంటే. చెడు జరుగుతోంది, నువ్వు ఆమోదించకు, లేచి వచ్చాయి. నా మనసుకు కష్టంగా ఉందండి అలాంటి మాటలు మాట్లాడితే, మనం దేనికి వచ్చాం, దేని గురించి మాట్లాడుకుంటున్నాము అని ఒక మాటన్నా అని రావాలి. లేదు, మనకన్నా పెద్దవాళ్ళు భయము, ఆఫీసులోనే అందరూ కూర్చున్నారు, పార్టీల్లో కూర్చున్నారు, ఎవడో వెటకారంగా ఏదో ఒకటి కామన్ కదా, సనాతన ధర్మాన్ని అండము, గురువులను అండము, దేవతలను అండము అన్నప్పుడు లేచి వచ్చేయాలంటే. అలాంటి చోట వినకూడదు అనమాట, అది కూడా పాపమే. మనం అక్కడ ఉండద్దు, అలాంటి వాళ్ళ దగ్గర ఉండకూడదు. అందుకే నాస్తికులు ఉంటే 1 కిలోమీటర్ అవతల ఉండాలి మన ఇల్లులు అంటారు, అంత దూరం మెయింటైన్ చేయాలి అలాంటి నీచుల దగ్గర నుంచి. అలాగే స్థానం వా తత్పరిత్యజ్య, ఆ స్థానం నుంచి వెళ్ళిపోవడమే మనం. జిహ్వాచ్ఛేదాక్షమో యది, వాడి కనుక సామర్థ్యం ఉంటే వాడి నాలుక కోసేమని చెప్పారనమాట. అయితే ఒకటి ఇక్కడ ఈ కాలంలో అలాంటివి చేయలేము, ఏ కాలంలో అలా చేశారు లేదు మనకు తెలియదు. అప్పుడు ఎలాగ అర్థం చేసుకోవాలంటే వాడి నోరు మూయించాలి అని. నాలుగు కోయడం దేనికి? అలాంటి మాటలు మళ్ళీ మాట్లాడకుండా. కానీ మన గురువు పట్ల, మన ధర్మం పట్ల, దేవత పట్ల ఎవరైనా చేస్తే అట్లా వాడు తిరిగి మళ్ళీ అలాంటి మాట మాట్లాడకుండా ఉండేలాంటి పని మనము చక్కటి సమాధానము చెప్పి వాడిని దూరమే పెట్టాలి, మళ్ళీ చేర్చుకోకూడదు. అప్పటికప్పుడు సమాధానం లేక వంగచ్చు వాడు, కానీ తర్వాత ఎప్పుడైనా ఆ విషబుద్ధి బయటపడుతుంది. అందుకని వాడిని దూరమే పెట్టాలి. అలాంటి నాస్తికులు బంధుత్వంలో ఉన్నా కూడా అందుకే దూరమే పెట్టాలి, వాళ్ళ దగ్గర ఉంచకూడదు. భయంకరమైన ప్రమాదం అన్నమాట అలాంటి వాళ్ళని దగ్గర పెట్టుకుంటే. మా వాళ్ళందరూ ఇట్లా అని, నేను ఇట్లా అని అంటే ఎప్పుడప్పుడు దెబ్బ పడాల్సి వస్తుంది మనకి, ఆ పాపం పడుతుంది మనకి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి నాస్తికులతో. ముఖ్యంగా గురువు నింద అన్నది వినకూడదు. ఇప్పుడు పలానా వాళ్ళు పాఠం వింటూ ఉంటారు, ఇంట్లో ఈ భర్తకో, భార్యకో, పిల్లలకో, పెద్దవాళ్ళకో నచ్చకపోవచ్చు, వాళ్ళు నిందిస్తారు గురువుని. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళ పాపం వాళ్ళదే, వాళ్ళ పాపం ఇక్కడ కూడా పడుతుంది మనకు అశ్రద్ధగా. అందుకని అలాంటి వాళ్ళని కొట్టో, తిట్టో, హింసించో కాదు, వారికి చెప్పే సమాధానం చెప్పాలి. మనం జాగ్రత్తగా చెప్పాలి, సమాధానం చెప్పుకోవాలి, లేదా వెళ్ళిపోవాలి. ఆ ప్రదేశంలో ఉండకూడదు, వేరే చోట. వారికి మనం వాళ్ళ ఇంట్లో ఉన్నాము అన్న భావన ఉంటే వారికి అసౌకర్యం కలగకుండా, ఇప్పుడు మనం ఎలా ఒక రూమ్లో ఉండి చెప్పుకుంటామో, లేదా వేరే డాబా మీదకి వెళ్ళి పాఠాలు వింటామో, ఏదో ఒక రకంగా కొంచెం జాగ్రత్తగా వినాలి తప్ప మనం గబుక్కున వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ గురువు నింద వింటూ చేయకూడదు అని చెప్తూ, ఇవాళ అంతా కూడా గురువు గారి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాలు చూసాము. ఒకసారి 1కి 2 సార్లు చదివి మనలో ఏదైనా మార్పులు అవసరము ఉంటే మనం అది అంగీకరించి నమస్కారం చేసుకుని గురువుకి, దేవతకి, గురుదేవతకి ఆ పాపములు తప్పులు పోవుగాక అని ఆ గురువునే ప్రార్థించుకుంటూ ఉంటూ మళ్ళీ ఇలాంటి తప్పులు మనం చెయ్యకూడదు అని మనకి మనం సవరించుకుంటూ ఉత్తమమైన సాధకులుగా, ఉత్తమమైన శిష్యులుగా, ఉత్తమమైన భక్తులుగా ఉండాలి అని నిరంతరము ఆ గురుస్మరణే చేసుకోవాలి అని చెప్తూ ఇవాల్టి గురుగీత పాఠాన్ని ముగిస్తున్నాను. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. శాంతి శాంతి శాంతి.